గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ అనాలసిస్. ఈ రోజు హిందూ అనాలసిస్ స్టార్ట్ చేసే ముందు మీరు ఈ యాడ్ స్కిప్ చేసే ముందు ఒక్క చిన్న అనౌన్స్మెంట్ అండి. సో యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్, చాలా మంది యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కరెంట్ అఫైర్స్ ఇబ్బంది పడతారు అండ్ ఓన్లీ హిందూ ఒక్కటే కరెంట్ అఫైర్స్కి మీకు సరిపోదు నాన్న. సో అందుకే యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు లాంచ్ చేశారు. దీని ఫీజు జస్ట్ 5,000 రూపాయలు మాత్రమే. 1వ తారీఖు నుంచి దీని ఫీజు ఎంత అవుతుందంటే 7,000 రూపాయలు అవుతుంది. 5,000 రూపాయలకే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో కరెంట్ అఫైర్స్ కాంప్రహెన్సివ్గా చెప్పడం అనేది జరుగుతుందమ్మా. ఎవ్రీడే మీకు కరెంట్ అఫైర్స్ లైవ్ సెషన్ జరుగుతుంది. దానిలో హిందూలో కవర్ అవ్వనటువంటి ఆర్టికల్స్, అదర్ మ్యాగజైన్స్, పిఐబి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని మీకు అందులో కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో చక్కగా కరెంట్ అఫైర్స్ కోర్స్ జాయిన్ అవ్వండి, మీకు చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. 6 months మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇస్తే యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ ఫర్ షూర్. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. 1వ తారీఖు నుంచి ఫీజు పెరుగుతుంది కదా, ఈ లోపే జాయిన్ అవ్వండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, మనకు రీసెంట్గా మన అక్టోబర్ 1వ తారీఖు నుంచి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయినాయి అన్ని ఫ్లాగ్షిప్ కోర్సెస్కి, యూపీఎస్సీ ఇన్ఫినిటీకి అండ్ ఆప్షనల్స్ అయినటువంటి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రపాలజీ, సోషియాలజీ, పిఎస్ఐఆర్ వీటన్నింటికి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ దాంతోపాటు పిఎస్ఐఆర్ ఈ రెండు సురేష్ సార్ చెప్తారు. ఆంథ్రపాలజీ ఆంథ్రపాలజీ, సోషియాలజీ రెండు నేను చెప్తాను. మంచి నోట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. బెటర్ కాన్సెప్చువల్ క్లారిటీతో డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ మీకు చెప్పడం అనేది జరుగుతుంది. అస్సలు ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా. ఫీజు యూపీఎస్సీ ఇన్ఫినిటీది 60,000 రూపాయలు మాత్రమే, ఆప్షనల్స్ది 30,000 రూపాయలు మాత్రమే. నెలకి 5,000 చొప్పున కూడా మీరు చక్కగా కట్టుకునే ఆప్షన్ కూడా మీకు ఉంది. రైట్? సో చక్కగా కట్టుకోండి. 1 నవంబర్ నుంచి యూపీఎస్సీ ఇన్ఫినిటీ 70,000 అవుతుంది, ఆప్షనల్స్ 35,000 రూపీస్ అవుతుంది. ఈ లోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ అండి. మళ్ళీ చెప్తాను, ఇవన్నీ ఎందుకు ఒక మాట చెప్తాను. సో మీరు ఏ ఇన్స్టిట్యూట్ అయితే ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనుకుంటున్నారో మన మీ ఈ మీన్ తెలుగు స్టేట్స్లో, ఆ ఇన్స్టిట్యూట్తో మన ఇన్స్టిట్యూట్ని కంపేర్ చేయండి. కాన్సెప్చువల్ క్లారిటీని కంపేర్ చేయండి. బేసిక్స్ నుంచి, బ్యాక్గ్రౌండ్ నుంచి ఇన్ డీటెయిల్, ఇన్ డెప్త్ చెప్తున్నారా లేదా కంపేర్ చేయండి. ప్రతి ఒక్కరి మీద ఫోకస్ ఉంటుందా లేదా కంపేర్ చేయండి. బెటర్ కేర్ సపోర్ట్ ఉంటుందా లేదా కంపేర్ చేయండి. డెలివరబుల్స్ కంపేర్ చేయండి, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కానీ ఇవన్నీ కంపేర్ చేయండి, సీసాట్ కానీ. ఫీజు కంపేర్ చేయండి, వ్యాలిడిటీ కంపేర్ చేయండి. అన్నిటి పక్క పక్కన పెట్టి మీకు నిజంగా మన ఇన్స్టిట్యూట్ న్యాయం చేస్తుందని మీకు అనిపిస్తేనే మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా? యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఇస్ ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ ఇన్స్టిట్యూట్ అండి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ రూపాయి కూడా మీరు తీసుకోకుండా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అండ్ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అదర్ ఎగ్జామ్స్ కూడా రాస్తారు. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఐబీపీఎస్, ఎస్ఎస్సీ ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది. రూపాయి కూడా తీసుకోకుండా 5,000 చొప్పున ఇన్స్టాల్మెంట్లో కట్టుకునేటువంటి ఆప్షన్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ చాలా మంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఇబ్బంది పడతారు. కరెంట్ అఫైర్స్ డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ కవర్ చేయడం అనేది జరుగుతుంది. డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇస్తాం, మీరు దానికి ఆన్సర్ చేస్తారు. రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి మీకు కన్స్ట్రక్టివ్ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. లైఫ్ టైం వ్యాలిడిటీతో చెప్పడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ అన్నామంటే లైఫ్ టైం వ్యాలిడిటీ. మీకు ఎంతకాలం క్లాసెస్కి యాక్సెస్ కావాలంటే అంతకాలం యాక్సెస్ ఉంటుంది. యూ కెన్ చక్కగా మీరు క్లాసెస్ అనేవి ప్రిపేర్ అవ్వచ్చు. రైట్? అండ్ మీరు వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మన యూపీఎస్సీ మనకి వెబ్సైట్లోకి వెళ్తే డెమో అని కొట్టండి సెర్చ్ బాక్స్లో. సో అక్కడ అన్ని కోర్సెస్ కూడా ఆప్షనల్స్తో కలిపి అన్ని కోర్సెస్ కూడా డెమో వీడియోస్ కనిపిస్తాయి. డెమో క్లాసులు చూసి మీరు కన్విన్స్ అయితేనే జాయిన్ అవ్వండి. రైట్? సో ఇది నెంబర్ 7893899553 ప్రత్యూష మేడం నెంబర్. మేడం నెంబర్కి ఫోన్ చేసి జాయిన్ అవ్వండి. రైట్? సో మరి ఫస్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామా? జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి. సుప్రీం కోర్ట్ సెట్స్ అప్ కమిటీ టు ఎగ్జామైన్ పెగాసస్ ఎలిగేషన్స్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ అండ్ జిఎస్ పేపర్ 3 సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్టికల్ అండి. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ సైబర్ సెక్యూరిటీ. సో ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఒక చిన్న మాటమ్మా. హిందూ అనాలిసిస్ వెనక చాలా ఎఫర్ట్స్ అనేవి ఉంటాయి. దాంతోపాటు చాలా ప్రిపరేషన్ టైం అనేది ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఎక్నాలజ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ లైక్ బటన్ అండ్ మీ ఫెలో ఆస్పిరెంట్స్తో షేర్ చేసుకోండి. ఒకవేళ మీరు మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుంది మన హిందూ అనాలిసిస్, మన ఎఫర్ట్స్ అంటే. అండ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. రైట్? నౌ ఈ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుంది అంటే, 2 నెలల క్రితం దేశాన్ని కుదిపేసినటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ పెగాసస్. పెగాసస్ ఈజ్ ఏ ఇజ్రాయిల్ బేస్డ్ కంపెనీ, దట్ ఈజ్ ఎన్ఎస్ఓ అనేటటువంటి కంపెనీ తయారు చేసినటువంటి ఒక స్పైవేర్ అండి. స్పై చేస్తుంది, గూఢచర్యం చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇది ఎవరి దగ్గర నుంచి? ప్రజల తాలూకా మొబైల్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి డేటా ఏదైతే ఉంటుందో వాటిని చోరీ చేయడం అనేది జరుగుతుంది.
అయితే రీసెంట్ గా ఎలిగేషన్స్ ఏమొచ్చినాయి, ఈ పెగాసస్ అనేటటువంటి స్పైవేర్ ని సెంట్రల్ గవర్నమెంట్, దట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కావాలని చెప్పి జర్నలిస్టులు కానీ, లేకపోతే సోషల్ యాక్టివిస్ట్స్ కానీ, లేకపోతే హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్రయోగించింది అని చాలా ఎలిగేషన్స్ సుప్రీంకోర్టుని చేరడం అనేది జరిగింది. సుప్రీంకోర్టు ఆ సమయంలో సుప్రీంకోర్టుని ఏమడిగారు అంటే, సుప్రీంకోర్టు షుడ్ కన్స్టిట్యూట్ అండ్ ఇండిపెండెంట్ కమిటీ, ఒక స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలి టు ప్రోబ్ ఆన్, అంటే టు ఇన్వెస్టిగేట్ ఆన్ దిస్ పర్టికులర్ పెగాసస్ ఇష్యూ అని చెప్పి అనుకున్నారు. దీనికి సుప్రీంకోర్టు కమిటీ ఏర్పాటు చేయాలన్నప్పుడు చాలా మంది నిరాకరించడం అనేది జరిగింది. మేము కమిటీ మెంబర్స్ గా ఉండము అని చెప్పి చాలా సివిల్ సర్వెంట్స్ కొన్ని రాజకీయ కారణాల వల్ల, కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల వాళ్ళు నిరాకరించడం అనేది జరిగింది. దెన్ సుప్రీంకోర్టు ఏం చేయడం అనేది జరిగింది, సెంట్రల్ గవర్నమెంట్ అడిగింది, ఎఫిడవిట్ అనేది ఇవ్వండి, ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వండి, మీరు ఏం చేయబోతున్నారు ఇష్యూ మీద, మీ తాలూకా ఇదేంటి అని చెప్పి అడిగితే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే, నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రత దృష్ట్యా మేము కొన్ని విషయాల్ని పబ్లిక్ చేయకూడదు, ఇఫ్ ఒకవేళ బయట పెడితే దట్ విల్ బి టూ పబ్లిక్ అనేటటువంటి విషయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం అనేది జరిగింది. సో మొత్తానికి మళ్ళీ కేసులు అనేవి వచ్చినాయి. సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ తప్పించుకుంటుంటే, సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రత అనే పేరు చెప్పి తప్పించుకుంటే దాని అర్థం ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ కావాలనే ప్రజల తాలూకా మొబైల్ ఫోన్లోకి తొంగి చూసినట్టు కదా. సో అది ఎంతవరకు కుదురుతుంది అని చెప్పి చాలా మంది ప్రశ్నలు అడగడం అనేది జరిగింది. సో మీరు సుప్రీంకోర్టు, యు ఆర్ ద గార్డియన్ ఆఫ్ రైట్స్, ప్రజల తాలూకా హక్కులను కాపాడాల్సినటువంటి బాధ్యత మీకుంది. 2018లో మీరే చెప్పారు కదా పుత్తస్వామి కేసులో, రైట్ టు ప్రైవసీ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ అండ్ ఇట్ విల్ కమ్ అండర్ ద ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి. సో మనకి రాజ్యాంగంలో పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉంటుందండి. పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ని ఫండమెంటల్ రైట్స్ అనే పేరు ఉంది, ప్రాథమిక హక్కులు అంటాం. ఆ పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కంప్రైజ్ ఆఫ్ ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 35, రైట్. సో ఆర్టికల్ 12 టు 35 మధ్యలో ఆర్టికల్ 21 ఉంటుంది. ఇట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది, ఇట్ గివ్స్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా ద రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, జీవించే హక్కుని, వ్యక్తిగత స్వేచ్ఛను పొందేటటువంటి హక్కుని కూడా ఉండడం అనేది జరిగింది. సో వ్యక్తిగత స్వేచ్ఛ అనేది మనకి ఎక్కడ ఉంటుంది, మన బెడ్రూముల్లోను లేకపోతే మన బాత్రూముల్లోనే మనకి ఆ ప్రైవసీ, ఆ గోప్యత అనేది ఉంటుందా అంటే కాదు. మనకి ఈవెన్ జనసందోహం ఉన్న పబ్లిక్ ప్లేసెస్ లో కూడా 100 మంది నీ చుట్టూ తిరుగుతున్నప్పుడు కూడా ప్రతి ఇండివిజువల్ కి వాళ్ళ ప్రైవసీ అనేది ఉంటుంది, గోప్యతా హక్కు అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఆ గోప్యత, ఆ ప్రైవసీని ఎన్క్రోచ్ చేసేటటువంటి అధికారం ఎవ్వరికీ లేదు, ఈవెన్ గవర్నమెంట్, ప్రభుత్వానికి కూడా లేదు. ప్రభుత్వం తాలూకా అవకాశవాదం అనేది ప్రజల తాలూకా గోప్యతా హక్కుని ఉల్లంఘించకూడదు. అర్థమైందా? ఇట్ షుడెంట్ డిప్రైవ్ ద రైట్ టు ప్రైవసీ కమాండర్ ఫండమెంటల్ రైట్స్, దట్ ఇస్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి 2018లో పుత్తస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పడం అనేది జరిగిందండి. ఎవరు? సుప్రీంకోర్టు, రైట్. మరి ఇక్కడ ప్రైవసీ అనేది భంగం వాటిల్లుతుంటే నాట్ ఓన్లీ జర్నలిస్ట్, నాట్ ఓన్లీ సోషల్ యాక్టివిస్ట్, నాట్ ఓన్లీ హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్, ఇండివిజువల్స్ కూడా ప్రైవసీ కూడా భంగం వాటిల్లుతుంటే మీరు ఏంటువంటి చర్య ఎందుకు తీసుకోరు అని సుప్రీంకోర్టుకి అడిగితే, సుప్రీంకోర్టు నేను ఈ కేసుకి తీర్పిస్తూ మరొక్కసారి ఇట్ ఈస్ ద గార్డియన్ ఆఫ్ పీపుల్ రైట్స్ అని చెప్పి పునరుద్ఘాటించడం అనేది జరిగింది. మరొక్కసారి దేశం మొత్తానికి వినిపించేలా చెప్పింది, నేను ప్రజల తాలూకా హక్కుల్ని కాపాడేటటువంటి సేవియర్ని అని మరొక్కసారి సుప్రీంకోర్టు చెప్పిందండి. నిజంగా ఇట్ ఈస్ ఎ లాడబుల్ థింగ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దేశంలో డెమోక్రసీ అనేది బతికుండాలి అంటే న్యాయ వ్యవస్థ ఎంత చక్కగా పనిచేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు మరొకసారి ఎగ్జాంపుల్గా, ఉదాహరణగా నిలవడం అనేది జరిగింది, రైట్. సో ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ అనేది క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ పర్టికులర్ కేసులో తీర్పిస్తూ సుప్రీంకోర్టు ఒక ఎక్స్పర్ట్ కమిటీ, ఒక సాంకేతిక నిపుణుల కమిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేసింది అని మనం చెప్పుకున్నాం. నౌ సుప్రీంకోర్టు ఏర్పాటు చేస్తూ కొన్ని 7 ఇంపార్టెంట్ కీ స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ కీ స్టేట్మెంట్స్ ఏంటో మనం మాట్లాడితే మీకు ఒక హోలిస్టిక్ అప్రోచ్ అనేది వస్తుంది. సుప్రీంకోర్టు ఎంత చక్కగా మాట్లాడిందో మీకు తెలుస్తుంది. సో ఆ కీ 7 స్టేట్మెంట్స్ గురించి అర్థం చేసుకునే ముందు ఒకసారి పెగాసస్ అంటే ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం. ప్రతి ఆర్టికల్ ని మనం బ్యాక్గ్రౌండ్ తోనే కదా డిస్కస్ చేస్తున్నాం. ఈ ఆర్టికల్ ని కూడా బ్యాక్గ్రౌండ్ తో సహా మాట్లాడదాం. పెగాసస్ ని ఒకసారి డిస్కస్ చేసి తర్వాత న్యూస్ లోకి ఏమొచ్చిందో మాట్లాడదాం. వినండి ఒకసారి. సో పెగాసస్, డీకోడింగ్ పెగాసస్ అంటే ఏంటి? దిస్ ఈజ్ ఎ స్పైవేర్. ఏంటండి పెగాసస్ అంటే? ఇది ఒక స్పైవేర్ అని చెప్పడం అనేది జరుగుతుంది. వాట్ యూ మీన్ బై స్పైవేర్? స్పైవేర్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ విత్ ఏ మెలీషియస్ బిహేవియర్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ దట్ మెలీషియస్ బిహేవియర్? టు స్టీల్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ అదర్ పీపుల్.
అండ్ ఇట్ వాస్ డెవలప్డ్ అండ్ లైసెన్స్డ్ బై ఇజ్రాయిల్ కంపెనీ ఎన్ఎస్ఓ గ్రూప్. ఎన్ఎస్ఓ గ్రూప్ అనేటటువంటి కంపెనీ తయారు చేసింది. మరి ఇలాంటి స్పైవేర్ని ఎందుకు తయారు చేసింది అంటే గవర్నమెంట్స్కి అమ్మడానికి. సో జుడిషియల్ సర్వైలెన్స్ కోసం ఉపయోగించడానికి, చట్టబద్ధంగా ఒకరి మీద గస్తీ కాయడానికి, ఒకరి మీద నిఘా వేయడానికి ఉపయోగించడానికి. బట్ ఇది నిజంగా ఇలా ఎక్స్ప్లాయిట్ అవుతుందని చెప్పి వాళ్ళు కూడా అనుకోరు. It can be used to infiltrate smartphones that run on the both iOS and Android operating systems. iOS and Android operating system మీద వర్క్ చేసేటటువంటి స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి, వాటి నుంచి ఇన్ఫర్మేషన్ దొంగిలించడానికి దీన్ని వాడతారు. అండ్ టర్న్ దెమ్ ఇంటూ సర్వేలెన్స్ డివైజెస్. అండ్ వాటిని ఒక నిఘా డివైజెస్, ఒక నిఘాగా పెట్టేటటువంటి ఒక వస్తువులుగా, ఒక డివైజెస్ గా వాటిని తయారు చేయడం అనేది జరుగుతుంది. Pegasus method of attack is of zero click attacks. What do you mean by zero click attacks? యూజర్ తాలూకా ప్రమేయం లేకుండా. ఇప్పుడు మామూలుగా ఒక స్మార్ట్ ఫోన్ అటాక్ అనేది ఎలా జరుగుతుంది మీరు జాగ్రత్తగా గమనిస్తే, సో మీరు 100 కోట్లు గెలుచుకున్నారో 500 కోట్లు గెలుచుకున్నారో ఈ లింక్ మీద క్లిక్ చేయండి అని చెప్పి అడుగుతారు. లింక్ మీద మనం క్లిక్ చేసాం అనుకోండి, అప్పుడు మన ఫోన్ అనేది వాళ్ళు ట్యాప్ చేస్తారు. బట్ ఇక్కడ కేవలం మిస్డ్ కాల్, వాట్సాప్ లో ఒక మిస్డ్ కాల్ ద్వారా మన ఫోన్ అనేది వాళ్ళు ట్యాప్ చేయడం అనేది మన ప్రమేయం లేకుండా, మనం ఎత్తినా ఎత్తకపోయినా, ఫోన్ లిఫ్ట్ చేసినా లిఫ్ట్ చేయకపోయినా మన ఫోన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇట్ విల్ ఆల్టర్ కాల్ లాగ్స్. దాంతోపాటు కాల్ లాగ్స్ ని ఆల్టర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది దానికి. దానికి పవర్ ఉంటుంది. మన యూజర్ తాలూకా నాలెడ్జ్ లేకుండా, యూజర్ తాలూకా ప్రమేయం లేకుండా కాల్ లాగ్స్ ని డిలీట్ చేయడం కానీ, లేకపోతే కాల్ లాగ్స్ ని ట్రాక్ చేయడం కానీ, కాల్ లాగ్స్ లో ఉండేటటువంటి కాంటాక్ట్స్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని చూడడం కానీ, వాటన్నింటికి యాక్సెస్ అనేది థర్డ్ పర్సన్ కి దొరుకుతుంది. ఇట్ కెన్ ఆల్సో బి ఇన్స్టాల్డ్ మాన్యువల్లీ కూడా దీన్ని ఇన్స్టాల్ చేయొచ్చు ఆన్ ఏ డివైస్. సో ఒక వాట్సాప్ మిస్డ్ కాల్ గా కాకుండా కానీ మాన్యువల్ గా అతను ఫోన్ తీసుకొని కూడా ఇది చేయొచ్చు. ఒకవేళ 60 days, ఒకవేళ ఆ డివైస్ లోకి దిస్ పర్టికులర్ పెగాసస్ సెంటర్ 60 రోజులకి ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో దిస్ పర్టికులర్ గాయ్, థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో దిస్ థర్డ్ పర్సన్ కి ఒకవేళ అది అందుకోలేకపోతుంది అనుకోండి, అందుకోలేకపోతే ఏం చేయడం అనేది జరుగుతుంది, అది దానికి అదే సెల్ఫ్ డిస్ట్రాయ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దానికి అదే సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇఫ్ ఇట్ డిటెక్ట్స్ దట్ ఇట్ వాజ్ ఇన్స్టాల్డ్ అనే రాంగ్ డివైస్ ఆర్ సిమ్ కార్డ్, తప్పు అనే అది టార్గెటెడ్ డివైస్ కానీ టార్గెటెడ్ సిమ్ కార్డ్ లో అది ఇన్స్టాల్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు కూడా దానికి అది సెల్ఫ్ డిస్ట్రక్ట్ చేసుకోవడం, సెల్ఫ్ డిస్ట్రాయ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. Amnesty International noted that despite issuing security updates, Android and iOS devices were breached. ఈవెన్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నప్పటికీ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో అవి బ్రీచ్ అవుతున్నాయి అని చెప్పి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, విచ్ ఈజ్ ఏ హ్యూమన్ రైట్స్ గ్రూప్ అండి, వీళ్ళు చెప్పడం అనేది జరిగిందండి. సో ఈ తాలూకా మొబైల్ ఫోన్స్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నప్పటికీ వాటిని పెగాసస్ అనేది ఇన్ఫిల్ట్రేట్ చేస్తుంది, ఇన్ఫెక్ట్ చేస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. సో దీని నుంచి తప్పించుకోవాలంటే ఒకటే చేయాలి, సస్పీషియస్ ఈమెయిల్స్ కానీ టెక్స్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లిక్ చేయకూడదు. బట్ ఇది కూడా జరగదు, ఎందుకంటే ఇట్ ఈజ్ ఏ జీరో క్లిక్ అటాక్ అనేది ఇది ఫాలో అవుతుంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ చూడండి అమ్మా. వన్స్ ద స్పైవేర్ ఎంటర్స్ ద డివైస్, ఇట్ ఇన్స్టాల్స్ ఏ మాడ్యూల్ టు ట్రాక్ కాల్ లాగ్స్ అనేది ట్రాక్ చేస్తుంది, మెసేజెస్ అనేవి రీడ్ చేస్తుంది, ఈమెయిల్స్ చూస్తుంది, క్యాలెండర్స్, ఇంటర్నెట్ హిస్టరీ అండ్ లొకేషన్ డేటా ఏదైతే ఉంటుందో వీటిని కూడా గ్యాదర్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? గ్యాదర్ చేసి అటాకర్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఈ పెగాసస్ తో అటాక్ చేస్తారో అటాకర్ కి ఆ ఇన్ఫర్మేషన్ అంతా పంపిస్తుంది. సో దిస్ పెగాసస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సైబర్ సెక్యూరిటీలో మనకి ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఐ హోప్ మనకి 2017లో వనాక్రై అనేటటువంటి ఒకటి వచ్చింది, మీరు జాగ్రత్తగా గమనిస్తే. ఏంటి వనాక్రై అంటే? ఇట్ విల్ లాక్ అవర్ ఒక డివైస్, మన డివైస్ ని లాక్ చేసేస్తుంది. మన డివైస్ ని మనం ఓపెన్ చేయాలి అంటే ఇట్ విల్ ఆస్క్ us టు పే సమ్ ర్యాన్సమ్, మనం ఎంత కొంత డబ్బు కట్టాలని చెప్పి వాళ్ళు అడగడం అనేది జరుగుతుంది. ఇలాంటివి కూడా ఉన్నాయి. సో ఇది డిజిటల్ యుగంతో ఎంత అడ్వాంటేజెస్ ఉన్నాయో అంతే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయమ్మా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ పెగాసస్. పెగాసస్ అంటే అర్థమైందని అనుకుంటున్నాను. సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ ముందు ఇండియాలో ఎలా ఉన్నాయో అర్థమయ్యాయని అనుకుంటున్నాను. నౌ ఇప్పుడు న్యూస్ లోకి ఏమొచ్చింది, సుప్రీం కోర్టు ఈ పెగాసస్ ఎలిగేషన్స్ మీద ఎటువంటి తీర్పు చెప్పింది, జాగ్రత్తగా వినండి, క్లియర్ గా అర్థం చేసే ప్రయత్నం చేద్దాం. సో ఈ పెగాసస్ ఇష్యూ ఏదైతే ఉంటుందో ఈ ఎలిగేషన్స్ మీద తీర్పు చెప్తూ సుప్రీం కోర్టు ఏం చెప్పింది అంటే, ఒక ఇండిపెండెంట్ కమిటీని మేము ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పడం అనేది జరిగిందాం. ఒక స్వతంత్ర కమిటీ ఏదైతే ఉంటుందో దాన్ని మేము ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం అనేది జరిగింది. ఈ కమిటీకి నాయకత్వం ఎవరు వహిస్తారు అంటే ఫార్మర్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్, దట్ ఈజ్ ఆర్వి రవీంద్రన్ అనేటటువంటి ఒక వ్యక్తి నేతృత్వంలో, ఒక జడ్జి గారి నేతృత్వంలో 3 member కమిటీ ఏదైతే ఉంటుందో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఫోరెన్సిక్ అండ్ దాంతోపాటు సైబర్ సెక్యూరిటీ రంగాల్లో ఉన్నటువంటి
ఉన్నటువంటి ఇంపార్టెంట్ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో, ఇంటలెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంక్లూడ్ చేసి ఈ కమిటీ ఏదైతే ఉంటుందో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. రైట్. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ తాలూకా ఇదేదైతే ఉంటుందో, ఈ పెగాసస్ ఇష్యూ ఏదైతే ఉంటుందో దాని మీద 7 కీ అండ్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేయడం అనేది జరిగింది. వాట్ ఆర్ దోస్ స్టేట్మెంట్స్ అని తెలుసుకుందాం. చూడండి. ఫస్ట్, నేషనల్ సెక్యూరిటీని సాకుగా వాడుకోవద్దు అని చెప్పి కేంద్రానికి చురకలంటించడం అనేది జరిగింది, గట్టిగా చెప్పడం అనేది జరిగింది. నేషనల్ సెక్యూరిటీ అని కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినంత మాత్రాన సుప్రీంకోర్టు చూస్తూ కూర్చోదు. నేషనల్ సెక్యూరిటీని సాక్గా చెప్పి మేము ఎటువంటి డీటెయిల్స్ అనేవి ఇవ్వలేము, ఎఫిడవిట్ అనేది మేము ఇది చేయలేము అని చెప్తే, సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే సుప్రీంకోర్టు అసలు చూస్తూ ఉండదు అని చెప్పి మొదటి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. సెకండ్ స్టేట్మెంట్ ఏం చెప్పింది అంటే, బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ మీద కొన్ని ఎలిగేషన్స్ అనేవి ఉన్నాయి. ఏంటా ఎలిగేషన్స్ అంటే, అవి పీపుల్ యొక్క రైట్స్ ని డిప్రైవ్ చేస్తున్నాయి, భంగం వాటిల్లుతున్నాయి, కాల రాస్తున్నాయి అనేటటువంటి ఎలిగేషన్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. సో అందుకే ఈ ఇన్వెస్టిగేషన్ కమిటీని వాళ్ళకి అప్పగించాల. స్టేట్స్ రిక్వెస్ట్ చేసినాయి, మేము ఇన్వెస్టిగేషన్ కమిటీని ఏర్పాటు చేస్తామని. సెంట్రల్ గవర్నమెంట్ కూడా అంది మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పి. కానీ ఎందుకు మేము ఇది చేయలేదంటే, దే మే యాక్ట్ యాజ్ ఇన్ ఎ బయాస్డ్ పర్స్పెక్టివ్. వాళ్ళు బయాస్డ్ గా ఉండొచ్చు, దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్టు అవుతుంది. ఒకవేళ నిజంగా వాళ్ళే ఇది చేశారు అనుకోండి, ఏం చేశారు, ఈ తాలూకా డేటా ఏదైతే ఉంటుందో డేటాని కలెక్ట్ చేశారనుకోండి పెగాసస్ ని ఉపయోగించి, అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళే కలెక్ట్ చేసి వాళ్ళే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసుకున్నట్టు ఉండడం అనేది జరుగుతుంది. రైట్. అది ఎంతవరకు కరెక్ట్? సో కరెక్ట్ కాదు కదా. సో అందుకే మేము వాళ్ళకి ఇవ్వట్లేదు. న్యాయం జరిగింది అని ప్రజలకు చెప్పడం మాత్రమే కాదు, న్యాయం జరిగేలా చూడడం అనేది మా కర్తవ్యం. అర్థమైందా? జస్టిస్ జరిగేలా చూడడం అనేది మా తాలూకా రెస్పాన్సిబిలిటీ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. అందుకోసమనే మేము ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఒక ఇండిపెండెంట్, న్యాయబద్ధంగా వ్యవహరించేటటువంటి ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే ఉంటుందో దాన్ని మేము ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఏర్పాటు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి ఏం చెప్పడం అనేది జరిగింది అంటే, ది సివిలైజ్డ్ సొసైటీలో ప్రతి ఒక్కరూ ప్రైవసీని కోరుకోవడం అనేది జరుగుతుంది. కేవలం జర్నలిస్టులు కానీ, లేకపోతే సోషల్ యాక్టివిస్ట్ కానీ, లేకపోతే హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్ కానీ, వీళ్ళు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ ప్రైవసీని కోరుకోవడం అనేది జరిగింది. సో భారతదేశంలో గవర్నమెంట్, స్టేట్ ఏదైతే ఉంటుందో, రాజ్యం ఏదైతే ఉంటుందో, అది నాట్ ఓన్లీ జర్నలిస్ట్ అండ్ నాట్ ఓన్లీ సోషల్ యాక్టివిస్ట్ మాత్రమే కాదు, ప్రతి ఒక్క సిటిజన్ కి ప్రైవసీ, రైట్ టు ప్రైవసీకి ప్రొటెక్షన్ అనేది కల్పించాలి. అర్థమైందా? ప్రొటెక్షన్ అనేది అందించాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు దిస్ రైట్ టు ప్రైవసీ ఏదైతే ఉంటుందో, సో చాలా ఫండమెంటల్ రైట్స్కి ఎలా అయితే రెస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయో, రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండడం అనేది జరిగిందో, రైట్ టు ప్రైవసీకి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఆ రెస్ట్రిక్షన్స్ అనేవి ఏంటి, ఎక్కడ ఎలాంటి విషయాల్లో గవర్నమెంట్ ఎంటర్ అవ్వచ్చు ప్రజల తాలూకు ప్రైవసీలోకి అనేటటువంటి విషయాల్ని చెప్పాలంటే రాజ్యాంగాన్ని, కాన్స్టిట్యూషన్ని ఒకసారి పరిశీలించాలి. అదే కాన్స్టిట్యూషన్ ని ఎంక్వైరీ చేస్తేనే రైట్ టు ప్రైవసీకి మనం రెస్ట్రిక్షన్స్ అనేవి విధించగలము అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. రైట్. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏం చెప్పిందంటే, వీఆర్ లివింగ్ ఇన్ ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మనం ఒక సమాచార యుగంలో ఉండడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఇండివిజువల్స్ యొక్క జీవితాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ, వాళ్ళ డైవర్సులు కానీ, వాళ్ళ కష్టాలు కానీ, వాళ్ళ సుఖాలు కానీ, 4 గోడల మధ్య జరగాల్సినటువంటి గొడవలు కానీ, ఇవన్నీ సోషల్ ప్లాట్ఫామ్స్ మీద, క్లౌడ్లోను, డిజిటల్ డాజియర్లలోనూ ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ప్రతి ఒక్కరు ప్రతిదాన్ని బయటపెడుతున్నారు. బాధపడినా బయట పెడుతున్నారు, సూసైడ్ చేసుకోవాలన్నా బయట పెడుతున్నారు, కష్టం వచ్చినా బయట పెడుతున్నారు, సుఖం వచ్చినా బయట పెడుతున్నారు, సరదాగా ఇంట్లో వాళ్ళతో బయటకు వెళ్ళినా బయట పెడుతున్నారు, ఇంట్లోనే ఉండాల్సినటువంటి డైవర్స్ లాంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సోషల్ మీడియాలో పెట్టడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరు. రైట్. సో ఇన్ఫర్మేషన్ యుగంలో ప్రతిదీ బయటే ఉంటుంది కాబట్టి ఆ బయట పెట్టినటువంటి దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి మనకి సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు టెక్నాలజీ నో డౌట్ టెక్నాలజీ వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి ప్రజలకి. ముఖ్యంగా ప్రజల లైఫ్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో, జీవన ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మెరుగుపరచడంలో టెక్నాలజీ ఏదైతే ఉంటుందో అది ఇంపార్టెంట్ టూల్గా ఉపయోగపడుతుంది, ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, అందులో డౌటే లేదు. కానీ అదే ప్రజల తాలూకా ప్రైవసీ, రైట్ టు ప్రైవసీ ఏదైతే ఉంటుందో దాన్ని హరించడానికి, దాన్ని లాగేసుకోవడానికి, దాన్ని డిప్రైవ్ చేయడానికి కూడా ఈ టెక్నాలజీని ఒక వెపన్ గా వాడుతున్నారనే దాన్ని కూడా మీరు గమనించుకోవాలి.
అర్థమైందా? వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ అనేది యాక్ట్ చేయాలి అనే విధంగా సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. అండ్ దట్ ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే ఉంటుందో ఎక్స్పర్ట్ కమిటీని ఏం ఆదేశించిందంటే వీలైనంత త్వరగా కమప్ విత్ యువర్ రిపోర్ట్, వీలైనంత త్వరగా ఈ ప్రోబ్ ఇన్వెస్టిగేషన్ అనేది చేసి మీరు త్వరగా రిపోర్ట్తో ముందుకు రావాలి, త్వరగా ఈ విషయాలని వెల్లడించాలి, బయట పెట్టాలని చెప్పి కమిటీకి సుప్రీంకోర్టు రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది, అభ్యర్థించడం అనేది జరిగింది. సో సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి డెసిషన్ని మన తాలూకా అపోజిషన్ లీడర్ అయినటువంటి రాహుల్ గాంధీ గారు కానీ అండ్ అదర్ ఇంపార్టెంట్ జర్నలిస్ట్ కానీ లేకపోతే జర్నలిస్ట్ హౌసెస్ కానీ జర్నలిస్ట్ ఆర్గనైజేషన్స్ కానీ లేకపోతే హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ తాలూకా ఆర్గనైజేషన్స్ కానీ ఎన్జిఓస్ కానీ ఇవన్నీ నిజంగా అప్లాడ్ చేయడం అనేది జరిగింది, లాడ్ చేయడం అనేది జరిగింది. ఇంకా న్యాయం అనేది ఇంకా భారతదేశంలో బతికే ఉంది, అది అందుతుంది అని చెప్పి ప్రజలకు ఒక హోప్ ఇచ్చింది సుప్రీంకోర్టు ఈ తీర్పుతో. రైట్, వన్ ఆఫ్ ద బెస్ట్ రీసెంట్ టైమ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యంగా డెసిషన్ ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ మేము కమిటీలని ఏర్పాటు చేస్తామని అన్నా మీరు కమిటీలు వద్దు, అది దేనికి గురవుతుంది, అది బయాస్ కి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఆ కమిటీ మే యాక్ట్ ఇన్ బయాస్డ్ మేనర్ టువర్డ్స్ ద గవర్నమెంట్. సో ఇండిపెండెంట్ ఒక దీన్ని మేమే ఏర్పాటు చేస్తాము, ఇండిపెండెంట్ కమిటీని మేమే ఏర్పాటు చేస్తామని చెప్పి వీళ్ళు ఏర్పాటు చేయడం అనేటటువంటి నిజంగా గొప్ప విషయం. రైట్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ ఇన్ డెప్త్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఆల్ దీస్ 7 కీ ఆస్పెక్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏం చేయాలి అంటే నేను ఇప్పుడు చెప్పాను కదా, చెప్పినటువంటి విషయం మీకు మైండ్లో ఉంటుంది, మీకు అర్థమవుతుంది, అందులో డౌటే లేదు. కాకపోతే చిన్న మ్యాటర్ ఏంటంటే మీరు ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు ఈ పదాలు అనేవి మీకు పేపర్ మీద పడవు. సో పదాలు అనేవి పేపర్ మీద కదలాలి అంటే మీ పెన్ పేపర్ మీద కదలాలంటే యూ నీడ్ టు రీడ్ న్యూస్ పేపర్, దట్ ఈస్ ఫర్ షూర్. సో ఒక్కసారి చెప్తాను, న్యూస్ పేపర్ మన అనాలిసిస్ చూసే ముందు ఒకసారి చదవండి అండ్ మీకు కొంత అండర్స్టాండింగ్ వస్తుంది, అట్లీస్ట్ ఒక 20 to 30% అండర్స్టాండింగ్ వస్తుంది. అక్కడ ఏం చెప్తున్నాడు ఏం వాపోతున్నాడో మీకు అట్లీస్ట్ ఐడియా అయితే వస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ స్టాండర్డ్స్. అర్థమైందా? సో మన అనాలిసిస్ చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. తర్వాత మళ్ళీ ఒకసారి చదివారనుకోండి, ఇప్పుడు 100% అండర్స్టాండింగ్తో బెటర్ జార్గాన్ బెటర్ టెర్మినాలజీ కూడా మీ చేతుల్లో ఉంటుంది. రైట్, ఎలా ప్రజెంట్ చేయాలి ఆన్సర్ అనేది మీకు తెలుస్తుంది. రైట్, సో నేను ఇచ్చినటువంటి టిప్స్ ఫాలో అవ్వండి, మంచి మెయిన్స్ ఆన్సర్స్ రాస్తారు అండ్ దాంతోపాటు కరెంట్ అఫైర్స్లో కూడా ఇప్పుడు మాస్టర్ అవుతారు, నాది గ్యారంటీ, దట్ ఈస్ ఫర్ షూర్. రైట్, కొంతమంది గైడెన్స్ రిలేటెడ్ క్వైరీస్ అని చెప్పి అడుగుతున్నారు. దిస్ ఈజ్ మై నెంబర్ 8500671913. మై నేమ్ ఇస్ సాయిరామ్. సో మీరు చక్కగా ఆ నెంబర్కి ఫోన్ చేసి అడగొచ్చు. యూ కెన్ ట్రీట్ మీ లైక్ యువర్ బిగ్ బ్రదర్ అండ్ యూ కెన్ ఆల్వేస్ ఆస్క్ మీ ఎనీ గైడెన్స్ రిలేటెడ్ క్వైరీస్ త్రూ వాట్సాప్. ఓకేనా? రైట్. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా? వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. డోంట్ యూజ్ న్యూ లా టు జస్టిఫై లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ మూవ్స్, ఇండియా టెల్స్ చైనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ని మనం డీటెయిల్డ్గా మాట్లాడదాం. రీసెంట్గా చైనా అనేది ఒక బార్డర్ లా తీసుకురావడం అనేది జరిగింది. సో ఇండియాకి చైనాకి మధ్య మనకి లాస్ట్ ఇయర్ అంతా బార్డర్ స్టాండ్ ఆఫ్ ఏదైతే ఉంటుందో అది జరగడం అనేది జరిగింది, మీ అందరికీ తెలుసు. ఓవర్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. రైట్, సో చైనా అనేది ఎంక్రోచ్మెంట్కి పాల్పడడం అనేది జరిగింది, ఇండియా అనేది దానికి రివోల్ట్ బ్యాక్ చేయడం అనేది జరిగింది, మన సైనికులు కూడా చాలా మంది చనిపోవడం అనేది జరిగింది, మీ అందరికీ తెలుసు. రైట్, సో ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఫస్ట్ మాట్లాడదాం. మాట్లాడిన తర్వాత చైనా తీసుకొచ్చినటువంటి రీసెంట్ యాక్ట్ గురించి మాట్లాడదాం. దాని తర్వాత మనం దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో న్యూస్లో వచ్చినటువంటి ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం. ప్రతి ఆర్టికల్ని బ్యాక్గ్రౌండ్ నుంచి నేర్చుకోవడం వల్ల మీకు చాలా ఉపయోగాలు ఉంటాయి. సో చక్కగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. వినండి. ఈ ఆర్టికల్ని మీకు అర్థం చేసుకోవాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది తెలియాలి. మొదట లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే ఏంటో తెలియాలి. తర్వాత రీసెంట్గా లాస్ట్ ఇయర్ మొత్తం జరిగినటువంటి ఇండియా చైనా బార్డర్ స్టాండ్ ఆఫ్ ఏంటో మీకు తెలియాలి. ఇండియా చైనా బార్డర్ స్టాండ్ ఆఫ్ బార్డర్ డిస్ప్యూట్ సరిహద్దు వివాదం ఏదైతే ఉంటుందో తెలుసుకునే ప్రయత్నంలో మనం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ గురించి కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో డీటెయిల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో నౌ లెట్ us లుక్ ఎట్ ఇండియా చైనా బార్డర్ డిస్ప్యూట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. అసలు ఇండియాకి చైనాకి మధ్య ఈ సరిహద్దు వివాదం ఏంటో మనం తెలుసుకోవాలి. ఇండియాకి అండ్ చైనాకి మధ్య బార్డర్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ నాట్ క్లియర్లీ డిమార్కేటెడ్ అండి. దేర్ ఈజ్ అన్ అంబిక్విటీ, దేర్ ఈజ్ అన్ కన్ఫ్యూజన్. ఇండియా ఒక బార్డర్ లైన్ ని అసలైన బార్డర్ లైన్ అంటుంది, ఇది అసలైన బార్డర్ లైన్ అంటుంది. చైనా ఒక బార్డర్ లైన్ ని అసలైన బార్డర్ లైన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. దెర్ ఈజ్ నో మ్యూచువల్లీ అగ్రీడ్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇప్పుడు సపోజ్ మనకి పాకిస్తాన్కి మధ్య కూడా బార్డర్ డిస్ప్యూట్ ఉంది.
మనకి పాకిస్తాన్కి మధ్య బార్డర్ ఏంటి, అసలైనటువంటి బార్డర్ లైన్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. లైన్ ఆఫ్ కంట్రోల్ ఎప్పుడు నిర్ణయించబడింది? యునైటెడ్ నేషన్స్ కాశ్మీర్ వార్ 1948లో జరిగినటువంటి కాశ్మీర్ వార్ ఏదైతే ఉంటుందో దాని తర్వాత యునైటెడ్ నేషన్స్ యొక్క సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఏర్పడినటువంటిది లైన్ ఆఫ్ కంట్రోల్. ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ ని ఎగ్జాక్ట్ గా డీలినియేట్ చేసి అంటే డిమార్కేట్ చేసి గీసి రెండు కంట్రీస్ మధ్య ఎప్పుడు ఈ రెండు కంట్రీస్ ఎప్పుడు తలగ్గాయి అంటే 1972లో. 1971లో ఎప్పుడైతే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అవుతుందో 1972లో రెండు కంట్రీస్ లైన్ ఆఫ్ కంట్రోల్ ని అంటే ఇండియా పాకిస్తాన్ ఏవైతే ఉంటాయో ఇండియా పాకిస్తాన్ లైన్ ఆఫ్ కంట్రోల్ మ్యూచువల్ గా అగ్రీ చేస్తాయి. ఇది లైన్ ఆఫ్ కంట్రోల్. దాను యువతల టెరిటోరీస్ నేను కంట్రోల్ చేస్తాను, అవతల టెరిటోరీస్ నువ్వు కంట్రోల్ చేస్తావు అని రెండు కంట్రీస్ మాట్లాడుకున్నాయి. బట్ ఇండియా చైనా బార్డర్ ఏదైతే ఉంటుందో ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో వాస్తవాధీన రేఖ ఏదైతే ఉంటుందో అది సరిగ్గా డిమార్కేట్ చేయాలి. దెర్ ఇస్ నో మ్యూచువల్లీ అగ్రీడ్ బార్డర్ లైన్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. లైన్ ఆఫ్ కంట్రోల్ కి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ కి డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. లైన్ ఆఫ్ కంట్రోల్ ఇస్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇస్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి. అండ్ దిస్ ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ డిమార్కేషన్ దట్ సెపరేట్స్ ఇండియన్ కంట్రోల్ టెరిటరీ ఫ్రమ్ చైనీస్ కంట్రోల్ టెరిటరీ. చైనా కంట్రోల్ చేస్తున్నటువంటి టెరిటరీని ఇండియా కంట్రోల్ చేస్తున్నటువంటి టెరిటరీస్ ని డిమార్కేట్. ఇట్ ఈస్ నాట్ ఇంటర్నేషనల్ బార్డర్ అండి. ఇంటర్నేషనల్ బార్డర్ అనేది ఇది రైట్. ఇంటర్నేషనల్ బార్డర్ ఏదైతే ఉంటుందో అది దీని బ్యాక్గ్రౌండ్ కూడా నేను చెప్తాను. దీని మెక్మోహన్ మెక్కార్ట్నీ లైన్ అని కూడా అంటారు, మెక్డొనాల్డ్స్ మెక్కార్ట్నీ లైన్ అని కూడా అంటారు. సో దాని గురించి కూడా మనం మాట్లాడదాం. సో చూడండి, సో చైనా కంట్రోల్ ఇదంతా ఈ ప్రాంతం అంతా దో ఇండియా ఈజ్ క్లైమింగ్ దట్ దిస్ ఈజ్ ద ఒరిజినల్ లైన్ బిట్వీన్ ఒరిజినల్ బార్డర్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. బట్ కానీ ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఈ అక్సాయ్ చిన్ ప్రాంతం ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ గా చైనా కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈ లైన్ యువతల ప్రాంతం ఏదైతే ఉంటుందో అది ఇండియా కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. మధ్యలో ఉన్నదే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇండియా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎన్ని కిలోమీటర్లు అని చెప్తుంది? 3488 కిలోమీటర్లు అని చెప్తుంది. అదే చైనా ఏం చెప్తుంది? 2000 కిలోమీటర్లే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని చెప్పి అంటుంది. దేర్ ఇస్ అన్ అంబిగ్విటీ, దేర్ ఇస్ ఎ కన్ఫ్యూజన్ బిట్వీన్ దీస్ టూ. అర్థమైందా? సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే దెర్ ఇస్ ఎ న్యూ కాన్సెప్ట్ కాల్డ్ కార్టోగ్రాఫిక్ అగ్రెషన్. చైనాకి చాలా చాలా పాలసీస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క పాలసీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫ్రాన్స్ తీసుకుంటే ఇట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్. యుఎస్ తీసుకుంటే ఇట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ లిబర్టీ అండ్ ఫ్రీడమ్. సో యూకే తీసుకుంటే ఇట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డెమోక్రసీ. ఇండియా తీసుకుంటే ఇట్ వర్క్స్ ఆన్ గాంధీయన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ అండ్ కోఆపరేషన్. అదే చైనా ఏదైతే ఉంటుందో ఇట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మావోయిస్టిక్ ప్రిన్సిపల్స్. మావో హీఈస్ ఎ కమ్యూనిస్ట్ లీడర్ అండి. అర్థమైందా? పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని ఒక దగ్గర రైజ్ చేసి సో కమ్యూనిజంని చైనాలో కమ్యూనిజంని శాశ్వతంగా ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మావో జెడాంగ్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో ఆయన తాలూకా థియరీ ఏంటి అంటే ఆయన తాలూకా థియరీని ఏమంటామంటే ఆమ్ పామ్ అండ్ ఫింగర్ పాలసీ అని చెప్పి అంటాం. సో వాట్ ఈస్ దిస్ ఆర్మ్ పామ్ ఫింగర్ పాలసీ? ఇక్కడ నేను ఒక డయాగ్రామ్ గీసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది బొటన్ వేలు అనుకోండి అంతే. ఓకే, సో ఇది హ్యాండ్ అనుకోండి. చూడండి, మావో దీని ప్రకారం ఈ ఆర్మ్ ఏదైతే ఉంటుందో ఇది చైనా, ఈ తాలూకా పామ్ ఏదైతే ఉంటుందో అది టిబెట్. సో ఈ ఫింగర్స్ ఏవైతే ఉంటాయి దే ఆర్ 5 హిమాలయన్ స్టేట్స్. వాట్ ఆర్ దోస్ 5 హిమాలయన్ స్టేట్స్? ఒకటవది నేపాల్, రెండవది లడాక్, మూడవది భూటాన్, నాలుగవది సిక్కిం, ఐదవది అరుణాచల్. సో ఇవన్నీ చైనాలో భాగం అవ్వాలని చెప్పి ఆయన తాలూకా ఆశ ఆకాంక్ష. దానిలో భాగంగానే మావో ఉన్నప్పుడే 1950లో ఏం జరుగుతుంది? బ్యాటిల్ ఆఫ్ చెమ్దో జరగడం అనేది జరుగుతుంది. చెమ్దో వ్యాలీ ఏదైతే ఉంటుందో దాన్ని దాటి చైనా ఎవరి మీద దాడి చేస్తుంది? టిబెట్ మీద దాడి చేసి టిబెట్ కి ఇన్వేజన్ కి పాల్పడుతుంది. టిబెట్ అప్పటి నుంచి చైనాలో భాగం అయిపోవడం అనేది జరిగింది 1950 తర్వాత. దాని తర్వాత దలైలామా పాలిపోయి వచ్చేసి ఇండియా అసైలం ఇవ్వడం అనేది జరుగుతుంది. అది అంతా వేరే కథ. సో వీటన్నిటి బ్యాక్గ్రౌండ్ నుంచి కాంప్రహెన్సివ్ గా తెలుసుకోవాలి అని ఎవరికైనా ఉంటే ఇన్ కేస్ అంటే పూర్తి స్థాయిలో తెలుసుకోవాలంటే నేను నా ఇంటర్నేషనల్ రిలేషన్స్ క్లాస్లో నేను బ్యాక్గ్రౌండ్ తో సహా చెప్తాను. ఆల్రెడీ చెప్తాను. సో యూ కెన్ ఆల్వేస్ ఆప్ట్ ఫర్ అవర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ క్లాస్. నేనే ఇంటర్నేషనల్ రిలేషన్స్ డీల్ చేస్తాను. సో చక్కగా మీరు కోర్స్ తీసుకోవచ్చు. చాలా తక్కువ కాస్టే ఉంటుంది. వీలైతే మేడంకి ఫోన్ చేయండి.
7893899553 ప్రత్యూష మేడం నెంబర్. సో మీరు ఆ కోర్స్ తీసుకుంటే మీకు కంప్లీట్గా డీటెయిల్గా అర్థమైపోతుంది. రైట్, చూడండి. అయితే కార్టోగ్రాఫిక్ అగ్రెషన్ అంటాం. అంటే కార్టోగ్రఫీ ఈజ్ ద స్కిల్ ఆఫ్ మేకింగ్ మ్యాప్స్ అండి. అంటే మ్యాప్స్ని చూపిస్తూ, తప్పుడు బార్డర్స్ని చూపిస్తూ యు అగ్రెసివ్గా ముందుకు వెళ్ళడం, అదర్ కంట్రీ యొక్క టెరిటరీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఆక్రమించుకోవడం. సో చైనా హ్యాడ్ దీస్ బార్డర్ డిస్ప్యూట్స్ విత్ టూ నేషన్స్, వన్ ఈజ్ ఇండియా అండ్ ద అదర్ వన్ ఈజ్ భూటాన్. ఈ రెండింటి మీద చైనా అనేది దేంతో ముందుకెళ్తుంది? కార్టోగ్రాఫిక్ అగ్రెషన్ తో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే మ్యానిపులేషన్ ఆఫ్ మ్యాప్స్ అని చెప్పి అర్థం. అర్థమైందా? సో ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి. రైట్, సో ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ నాట్ మ్యూచువల్లీ అగ్రీడ్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. ఈ వాస్తవాధీన రేఖ ఏదైతే ఉంటుందో దాన్ని మనం 3 సెక్టార్స్ గా డివైడ్ చేయొచ్చు. ఒకటవది ఏంటి అంటే వెస్టర్న్ సెక్టార్, రెండవది ఏంటి అంటే మిడిల్ సెక్టార్, మూడవది ఏంటి అంటే ఈస్టర్న్ సెక్టార్. ఇక్కడ మీకు డయాగ్రామ్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇక్కడ వెస్టర్న్ సెక్టార్, దిస్ ఏరియా ఈజ్ వెస్టర్న్ సెక్టార్. సో సారీ, దిస్ ఏరియా ఈజ్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, మీకు ఇక్కడ కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో one is western sector and the middle one, this one is middle sector, this is eastern sector. ఇది వెస్టర్న్ సెక్టార్. సో డిస్ప్యూట్ అనేది ఎక్కడ ఎక్కువగా ఉండడం అనేది జరిగింది అంటే వెస్టర్న్ సెక్టార్లో ఎక్కువగా ఉంది, ఈస్టర్న్ సెక్టార్లో ఎక్కువగా ఉంది. సో చైనా ఈజ్ క్లైమింగ్ ఎంటైర్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ ఏ తవాంగ్ రీజన్ ఆఫ్ చైనా, టిబెట్లో ఒక భాగం అని చెప్పి మన తాలూకా ఇదేదైతే ఉంటుందో, చైనా ఏదైతే ఉంటుందో అది అనుకుంటుంది. సో అరుణాచల్ ప్రదేశ్ నాది అంటుంది. అండ్ ఈవెన్ వెస్టర్న్ సెక్టార్లో కూడా మనం అక్సాయ్ చిన్ ప్రాంతం అని చెప్పామా, ఈ అక్సాయ్ చిన్ ప్రాంతం మొత్తం నాది అని చెప్పి మనకి ఎవరంటున్నారు? చైనా అండం అనేది జరుగుతుంది. వెరస్ మిడిల్ సెక్టార్లో ప్రాబ్లం అంత ఎక్కువగా లేదు. ఎందుకు సార్ అంత ఎక్కువగా లేదు? చైనా అంత మంచిదా మిడిల్ సెక్టార్ను మనకు వదిలేసింది అంటే కాదు. మిడిల్ సెక్టార్లో మనకి ఆల్టిట్యూడ్ అడ్వాంటేజ్ అనేది ఉంది, ఎలివేషన్ అడ్వాంటేజ్ అనేది ఉంది. మనకి పైన మనం కొండలు అనేవి మన వైపు ఉన్నాయి, సో మనం పైన ఉంటాం. సో చైనా అనేది ఒకవేళ వచ్చింది అనుకోండి, ఇప్పుడు కొండ పైన ఒక సోల్జర్ ఉన్నాడు అనుకోండి, కొండ కింద ఒక సోల్జర్ ఉన్నాడు అనుకోండి, ఎవరికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది? పైన వాడికి, ఎందుకంటే దూరం నుంచి ఇటు కనిపిస్తాడు కాబట్టి. సో చైనా ఒకవేళ అటాక్ చేసింది అనుకోండి, దెర్ విల్ బి హ్యూజ్ లాస్ ఆఫ్ దేర్ మెన్, సోల్జర్స్ చాలా మంది చనిపోతారు, ఎందుకంటే మనకి ఎలివేషన్ అడ్వాంటేజ్ అనేది ఉంది కాబట్టి. సో అందుకే మిడిల్ సెక్టార్ లో పెద్దగా నొప్పి పెట్టాలని, ఇబ్బంది పెట్టాలని చెప్పి చైనా ప్రయత్నించదు. బట్ వెస్టర్న్ సెక్టార్లోను ఈస్టర్న్ సెక్టార్లోను ప్రయత్నించడం అనేది జరుగుతుంది. సార్ వెస్టర్న్ సెక్టార్లో ప్రాబ్లం ఏంటి సార్? చూడాలండి. ద బౌండరీ డిస్ప్యూట్ ఇన్ ద వెస్టర్న్ సెక్టార్, దట్ ఈస్ లడాక్ ఏరియా, pertains to the Johnson Line proposed by the British in the 1860s that extended up to the Kunlun Mountains and put Aksai Chin in then princely state of Jammu and Kashmir. సో మీరు ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, ఇదిగోండి, ఇప్పుడు మనం ఇండియా మ్యాప్ వేసినప్పుడు ఒక లైన్ వేస్తామా, ఈ లైన్ ఏదైతే ఉంటుందో ఇది జాన్సన్ లైన్. జాన్సన్ లైన్ ప్రకారం, జాన్సన్ లైన్ ఎప్పుడంటే ఇది చేయడం అనేది జరిగింది 1860s లో. జాన్సన్ ఈజ్ ఏ బ్రిటిష్ సివిల్ సర్వెంట్ అండి, కార్టోగ్రాఫర్. ఆయన గీసినటువంటి మ్యాప్ 1860లో ఆ జాన్సన్ లైన్ అనేది ఆయన గీయడం అనేది జరుగుతుంది. దానిలో భాగంగా ఈ లడాక్, అక్సాయ్ చిన్ ప్రాంతం ఏదైతే ఉంటుందో అది దేనిలో భాగం అవుతుంది? ఒకప్పటి జమ్మూ అండ్ కాశ్మీర్ లో భాగం అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సరే సార్, మరి కరెక్ట్ గానే ఉంది కదా, మరి జాన్సన్ లైనే కదా కరెక్ట్, మరి చైనా ఎందుకు ఇబ్బంది పెడుతుందని మీరు అనుకోవచ్చు. అయితే చైనా ఏముంటుంది, నేను జాన్సన్ లైన్ యాక్సెప్ట్ చేయను అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఎందుకు నువ్వు జాన్సన్ లైన్ యాక్సెప్ట్ చెయ్యవు అంటే, ఇక్కడ ఏం చెప్పడం అనేది జరుగుతుంది అంటే, సో మీకు ఇలా కాదు, లెట్ మీ టెల్ యూ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్. ఎందుకు పైన చెప్పేసి వదిలేయడం, బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తాం. ద గ్రేట్ గేమ్ నుంచి మొదలు పెడదాం, వినండి ఒకసారి. చూడండి అన్న, పైన కాకుండా పూర్తిగా చెప్పేద్దాం, చూడండి మీకు ఈజీగా అర్థమైపోతుంది. అసలు వెస్టర్న్ సెక్టార్లో ప్రాబ్లం ఏంటి అని మీరు అర్థం చేసుకోవాలంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ ద గ్రేట్ గేమ్. 18th సెంచురీలో మొదలైనటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ ఏంటి అంటే ద గ్రేట్ గేమ్. ద గ్రేట్ గేమ్ ఎవరెవరి మధ్య అంటే బ్రిటిష్ వాళ్ళ మధ్య. బ్రిటిష్ వాళ్ళు అప్పుడు సన్ నెవర్ సెట్స్ ఇన్ ద బ్రిటిష్ టెరిటరీ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సూర్యుడు ఎప్పుడు అస్తమించడు అని చెప్పి అంత ల్యాండ్ మాస్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకోవడం అనేది జరిగింది. ఇది ఇంపీరియల్ రష్యా. ఇంపీరియల్ రష్యా ఏదైతే ఉంటుందో, రష్యా అనేది ఇంపీరియలిస్టిక్ మైండ్ సెట్తో ముందుకెళ్తుంది, అంటే సామ్రాజ్యవాదంతో ముందుకెళ్తుంది, వేరు టెరిటరీస్ని ఆక్రమించుకోవాలని చెప్పి అనుకుంటుంది. బ్రిటిష్ ఇండియా వాంటెడ్ టు సేఫ్ గార్డ్ ఇట్స్ ఓన్ టెరిటరీ, ఇట్స్ ఓన్ కాలనీ, దట్ ఈస్ ఇండియా ఫ్రమ్ రష్యా. రష్యా నుంచి కాపాడుకోవాలని చెప్పి అనుకుంటుంది. అందుకు రష్యా నుంచి కాపాడుకోవడానికి 2 బఫర్ స్టేట్స్ అనేవి ఏర్పాటు చేయాలనుకుంటుంది. ఒకటి ఆఫ్ఘనిస్తాన్ యాజ్ ఎ బఫర్ స్టేట్, రెండవది ఏంటి అంటే టిబెట్ యాజ్ ఎ బఫర్ స్టేట్. ఈ మధ్యలో బఫర్ స్టేట్ అంటే ఏంటి? ఈ మధ్యలో ఉండేటటువంటి ప్రాంతం. ఒకవేళ రష్యా వచ్చింది అనుకోండి,
ఒక టిబెట్కి వచ్చింది అనుకోండి, టిబెట్కి వచ్చేలోపు బ్రిటిష్ ఇండియా ఏదైతే ఉంటుందో ఇది ట్రిగ్గర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది వార్ ప్రిపేర్డ్నెస్ తో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. సో మధ్యలో ఒక కంట్రీ అనేది ఉండడం, ఒక ప్లేస్ అనేది ఉండడం చాలా అవసరం అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు భావిస్తారు. సో దానివల్ల ఆఫ్ఘనిస్తాన్ని మనం క్యాప్చర్ చేసుకోవాలనేటటువంటి ప్రయత్నంలో మనకి ఆంగ్లో ఆఫ్ఘన్ వార్స్ అనేవి జరుగుతాయి. ఆంగ్లో ఆఫ్ఘన్ వార్స్ ఆర్ 3, మీ అందరికీ తెలుసని అనుకుంటాను, అదొక వేరే విషయం. నేను తాలిబాన్ ఇష్యూ చెప్పేటప్పుడు ఆంగ్లో ఆఫ్ఘన్ వార్స్ గురించి చెప్పాను. తాలిబాన్ ఎల్టీఎక్స్ క్లాస్ అని కొడితే మీకు ఆంగ్లో ఆఫ్ఘన్ వార్స్ అర్థమైపోతాయి. ఓకేనా? సో ఇది పక్కన పెట్టండి. సో టిబెట్ ఏదైతే ఉంటుందో టిబెట్ ని కూడా ఆక్రమించుకోవాలనుకుంటారు. సో అది టిబెట్ బఫర్ స్టేట్ గా ఉంచాలని చెప్పి అనుకుంటారు. సో టిబెట్ తో బార్డర్ డిమార్కేషన్స్ అనేవి ఏర్పాటు చేసుకోవడం మంచిది, అర్థమైందా, బఫర్ స్టేట్ గా ఉండాలంటే అనేటటువంటి ప్రయత్నంలో ది స్టార్టెడ్ డ్రాయింగ్ మ్యాప్స్ అండి. మ్యాప్స్ అనేవి డ్రా చేయడం మొదలు పెడతారు. సో దానిలో భాగంగానే జాన్సన్ అనేటటువంటి కార్టోగ్రాఫర్ ఈ బార్డర్ లైన్ ఏదైతే ఉంటుందో, ఎప్పుడైతే పక్కన స్లైడ్ పక్కన మ్యాప్ లో గీస్తున్నానో ఆ బార్డర్ లైన్ గీస్తారు ఎప్పుడు 1860s లో. కానీ ఈయన ఈ మ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని టిబెట్ అడ్మినిస్ట్రేషన్ కానీ చైనాస్ అడ్మినిస్ట్రేషన్ కానీ పంపించడం మర్చిపోతాడు. ఎందుకు పంపించలేదయ్యా అంటే దేర్ వాజ్ అన్ ఇంటర్నల్ టర్మాయిల్ హ్యాపెనింగ్ ఇన్ చైనీస్ రెవల్యూషన్ అప్పుడే మొదలవడం అనేది జరుగుతుంది అని చెప్పి మన తాలూకు జాన్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం అనేది జరుగుతుంది. సో దిస్ పర్టికులర్ జాన్సన్ లైన్ ని ఎవరు ఒప్పుకోరు అంటే చైనా ఒప్పుకోదు, బట్ ఇండియా ఒప్పుకుంటుంది. ఎందుకు అంటే ఆల్ ద బ్రిటిష్ రికార్డ్స్, బ్రిటిషర్స్ ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో అన్నింట్లోని ద యూజ్ దిస్ జాన్సన్ లైన్, ఈ జాన్సన్ లైనే వాళ్ళు వాడేవారు. సో బ్రిటిష్ వాళ్ళు చేసిన పాపమే ఇదంతా, బ్రిటిష్ వాళ్ళు మనకు కట్టబెట్టినటువంటి కన్ఫ్యూజనే ఇదంతా. మరి తీసుకోకుండా తప్పుతుందా? మనకి తప్పదు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన లాంగ్వేజ్ ని తీసుకున్నామా? తీసుకున్నాం. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన వెస్ట్రన్ కల్చర్ ని తీసుకున్నామా? తీసుకున్నాం. బ్రిటిష్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసినటువంటి డ్యామ్స్ వాడుతున్నామా? వాడుతున్నాం. బ్రిటిష్ వాళ్ళ తాలూకా రైల్వేస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాడుతున్నామా? వాడుతున్నాం. మరి అవన్నీ తీసుకున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన మీద రుద్దినటువంటి కన్ఫ్యూజన్ ని కూడా వారసత్వంగా మనం పొందాలి, తప్పదు. ఆస్తులు తీసుకునేటటువంటి కొడుకు అప్పులు తీసుకోవాలి కదా. సో ఈ కన్ఫ్యూజన్ ని కూడా భరించాల్సినటువంటి బాధ్యత మనది, రైట్? సో దాని తర్వాత ఎప్పుడైతే ఈ చైనా అనేది ఇది చేసిందో దెన్ బ్రిటిషర్స్ అగైన్ స్టార్టెడ్ డ్రాయింగ్ మ్యాప్స్, దట్ ఈస్ మెక్కార్ట్నీ మెక్డొనాల్డ్ లైన్. సో ఆ మెక్కార్ట్నీ మెక్డొనాల్డ్ లైన్ ఏదైతే ఉంటుందో అది ఇదమ్మా. సో ఇదేం చేస్తుంది, అక్సాయ్ చిన్ ప్రాంతం ఏదైతే ఉంటుందో దాన్ని చైనాలో భాగం చేయడం అనేది జరుగుతుంది, చైనాకి అప్పగించడం అనేది జరుగుతుంది, అర్థమైందా? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు సింపుల్ గా చెప్తాను. మెక్కార్ట్నీ మెక్డొనాల్డ్ ఇంటూ సి కామన్. మెక్కార్ట్నీ మెక్డొనాల్డ్ లైన్ ఎవరండి అగ్రీ చేస్తున్నారు? చైనా యాక్సెప్ట్ చేస్తుంది. చైనా ఈజ్ క్లైమింగ్ అక్సాయ్ చిన్ ఆన్ ద బేస్ ఆఫ్ మెక్కార్ట్నీ మెక్డొనాల్డ్ లైన్. ఇండియా రికగ్నైజ్ చేసేటటువంటి లైన్ ఏంటంటే జాన్సన్ లైన్, జే ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్, గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? దీస్ ఆర్ 2 ఇంపార్టెంట్ లైన్స్. ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ వల్ల ఏం మొదలైంది, మనకి వెస్టర్న్ సెక్టార్ లో డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో అది మొదలైంది. అక్సాయ్ చిన్ ప్రాంతం నాదన్ ఇండియా అంటుంది యూజింగ్ జాన్సన్ లైన్, అక్సాయ్ చిన్ ప్రాంతం నాదని చైనా అంటుంది యూజింగ్ మెక్కార్ట్నీ మెక్డొనాల్డ్ లైన్. సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి. సో మిడిల్ సెక్టార్ లో ప్రాబ్లం ఏంటి, హిమాచల్ అండ్ ఉత్తరాఖండ్ రీజియన్ లో ద డిస్ప్యూట్ ఈస్ ఎ మైనర్ వన్, ఇట్ ఈస్ ఎ వెరీ స్మాల్ వన్, బికాస్ ఎందుకు ఆల్టిట్యూడ్ అండ్ ఎలివేషన్ అడ్వాంటేజ్ మనకు ఉంది కాబట్టి. LAC is the least controversial except for the precise alignment to be followed in the Barahothi plains. India and China have exchanged maps on which they broadly agree. సో చిన్న బరహోతి ప్లెయిన్స్ దగ్గర, బరహోతి ప్లెయిన్స్ మావి అని చైనా అంటుంది, లేదు మావి అని చెప్పి ఇండియా అంటం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ అ మైనర్ డిస్ప్యూట్ బట్ ఇట్ హ్యాస్ ఆల్మోస్ట్ బీన్ సార్టెడ్ అవుట్. చాలా వరకు ఇది సార్ట్ అవుట్ అయిపోవడం అనేది జరిగింది. ఇండియాకి ఎలివేషన్ అడ్వాంటేజ్, ఆల్టిట్యూడ్ అడ్వాంటేజ్ ఉండడం వల్ల చైనా అనేది ముందుకు వెళ్ళవట్లా, అర్థమైందా? బట్ ఈస్టర్న్ సెక్టార్ లో బౌండరీ డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో అది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ బౌండరీ డిస్ప్యూట్ అండ్ విత్ రెడ్ హాట్ బౌండరీ డిస్ప్యూట్ అని కూడా మనం అనొచ్చు. ఈస్టర్న్ సెక్టార్ లో ఏంటి, మన అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ ఉంది కదా, దాన్ని ఇట్ ఈస్ తవాంగ్ రీజన్ ఆఫ్ టిబెట్ అని చెప్పి మన తాలూకు చైనా ఏదైతే ఉంటుందో చైనా గుర్తొస్తుంది. టిబెట్ ఎలా అయితే ఇట్ ఈస్ అన్ ఇన్ఎలిబుల్ పార్ట్ ఆఫ్ చైనాను, అరుణాచల్ ప్రదేశ్ కూడా ఇన్ఎలిబుల్ పార్ట్ ఆఫ్ చైనా అని చెప్పి ఎవరంటారు, చైనా అంటుంది. దేన్ని బేస్ చేసుకొని అంటుంది అంటే బికాస్ ద ఏన్షియంట్ రికార్డ్స్ ఆఫ్ టిబెట్. బట్ మెక్మోహన్ లైన్ ఏదైతే ఉంటుందో విచ్ వాజ్ అగ్రీడ్ అపాన్ షిమ్లా అకార్డ్, 1914లో అయినటువంటి షిమ్లా అకార్డ్ ఏదైతే ఉంటుందో, ఈ షిమ్లా అకార్డ్కి చైనా వాళ్ళు వస్తారు, చైనీస్ రిప్రజెంటేటివ్స్ వస్తారు, కానీ చైనీస్ రిప్రజెంటేటివ్స్ సైన్ చేయకుండా వెళ్ళిపోతారు. ది షిమ్లా అకార్డ్ వాజ్ బిట్వీన్ బ్రిటిష్ ఇండియా అండ్ దాంతోపాటు టిబెటన్ రూలర్స్ అండ్ దాంతోపాటు చైనీస్ రిప్రజెంటేటివ్స్ మధ్యలోనే వాకౌట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ షిమ్లా అకార్డ్ లో మెక్మోహన్ లైన్ అనేది డిజైన్ చేయబడుతుంది. దిస్ మెక్మోహన్ లైన్ సెపరేట్స్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ దాంతోపాటు చైనా, అర్థమైందా?
మెక్మోహన్ లైన్, ఇండియా అనేది మెక్మోహన్ లైన్ ఇక్కడ ఎక్నాలెడ్జ్ చేయడం అనేది జరుగుతుంది, రైట్. దో ద చైనీస్ రిప్రజెంటేటివ్స్ అట్ ద మీటింగ్ ఇనిషియేటెడ్ ద అగ్రిమెంట్, దే సబ్సిక్వెంట్లీ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ ఇట్. మెక్మోహన్ లైన్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేయడం మానేశారు. దట్ కాజ్ ద డిస్ప్యూట్ అట్ ఈస్టర్న్ సెక్టర్. సో మీకు క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను, రైట్. అయితే రీసెంట్గా ఏం జరిగిందండి, లాస్ట్ ఇయర్ ఇండియాకి అండ్ దాంతోపాటు చైనాకి మధ్య బార్డర్ డిస్ప్యూట్ అనేది రావడం అనేది ఎరైజ్ అవ్వడం అనేది జరిగింది. కాస్త చైనా ఏదైతే ఉంటుందో చైనా కయ్యానికి కాలు దువ్వడం అనేది జరిగింది. తర్వాత మన సైనికులు ఎవరైతే ఉన్నారో మన సైనికులు ప్రాణాలు కూడా కోల్పోయారు ఈ బార్డర్ డిస్ప్యూట్లో భాగంగా. సో ఇప్పటికీ బార్డర్ డిస్ప్యూట్ ఇంకా సాల్వ్ అవ్వలేదు, ఇంకా నడుస్తూనే ఉండడం అనేది జరిగింది. ఎక్కడ వెస్టర్న్ సెక్టార్లో బార్డర్ డిస్ప్యూట్ అనేది ఎరైజ్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు చైనా ఏదైతే ఈ అగ్రెషన్కి పాల్పడుతుందో దాన్ని అంతటినీ ఫార్మలైజ్ చేసేటటువంటి ప్రయత్నంలో చైనా ఉండడం అనేది జరిగింది. నౌ లెట్ us లుక్ ఎట్ వాట్ ఎగ్జాక్ట్లీ కేమ్ ఇన్ దిస్ పర్టికులర్ న్యూస్. ఈ న్యూస్ ఆర్టికల్లో ఏమొచ్చిందో తెలుసుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది, వినండి. సో చూడండి అన్న, న్యూస్లోకి ఏమొచ్చిందో మీకు అర్థమవుతుంది. చైనా అనేది మనం రీసెంట్గా హిందూ అనాలిసిస్లో కూడా మాట్లాడాం. చైనా అనేది రీసెంట్గా ఒక ల్యాండ్ బౌండరీ లాతో ముందుకు రావడం అనేది జరిగింది. సో ఈ ల్యాండ్ బౌండరీ లా ఏం చేద్దాం అనుకుంటుంది, ఇట్ ఈ సీక్స్ టు ఫార్మలైజ్ చైనీస్ యాక్షన్స్. చైనా చేసినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని ఫార్మలైజ్ చేద్దామని చెప్పి అనుకుంటుంది. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో అది అగ్రెషన్ అనేది చూపించడం, ట్రాన్స్క్రిప్షన్ అనేది చేయడం, అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దాటి ఇండియన్ బౌండరీ ఏదైతే ఉంటుందో దానిలోకి చొరపడడం, వీటన్నిటిని ఫార్మలైజ్ చేద్దామని చెప్పి అనుకుంటుంది. చైనా ఏదైతే ల్యాండ్ని క్లెయిమ్ చేస్తుందో, టెరిటరీస్ని క్లెయిమ్ చేస్తుందో వాటిని కాపాడాల్సినటువంటి బాధ్యత పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి ఉంటుంది అనే విధంగా ఈ చట్టంలో చెప్పబడ్డం అనేది జరిగింది. అంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చేసేటటువంటిది ఏంటంటే చైనీస్ ఆర్మీని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అంటాం. చైనీస్ ఆర్మీ చేసేటటువంటిది తప్పు కాదు అని చట్ట ప్రకారంగా చెప్తున్నట్టు కదా. సో దాన్ని ఇండియా అనేది డినై చేయడం అనేది జరిగింది. మీ అందరికీ తెలుసు చైనాకి ల్యాండ్ బార్డర్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో, అఫ్ కోర్స్ సీ బార్డర్ డిస్ప్యూట్స్ మనకి సౌత్ చైనా సీలో ఉన్నటువంటి చాలా పార్టీస్తో ఉంది డిస్ప్యూట్ తగాదాలు. బట్ బార్డర్ డిస్ప్యూట్స్ మనకి సౌత్ చైనా సీ గురించి మీరు ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే సౌత్ చైనా సీ LTX క్లాసెస్ అని చెప్పి కొట్టండి. నేను చేసినటువంటి వీడియో వస్తుంది, ఒక వరల్డ్ టూర్ లాగా డీటెయిల్డ్గా సౌత్ చైనా సీ ఇష్యూని చెప్పడం అనేది జరిగింది. ఒక్కసారి చూడండి మీకు గుర్తుండిపోతుంది, నాది ప్రామిస్, ఓకేనా, రైట్. సో చైనాకి బార్డర్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో బార్డర్ డిస్ప్యూట్స్ రెండు కంట్రీస్తో ఉన్నాయి, ల్యాండ్ బార్డర్ డిస్ప్యూట్స్. ఒకటి భూటాన్, రెండవది ఇండియా. భూటాన్ సరిహద్దుల్లో చైనా ఏం చేద్దాం అనుకుంటుంది, ఈ విలేజెస్ ఏవైతే ఉన్నాయి, ఫ్రాంటియర్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్పాటు చేద్దాం, అంటే భూటాన్ టెరిటరీస్లోకి వచ్చి ఆర్టిఫిషియల్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మించాలనుకుంటుంది. ఎందుకు, టు క్లైమ్ దట్ పర్టికులర్ టెరిటరీ. ఇండియన్ బార్డర్లో కూడా యూనిలాటరల్గా బార్డర్ దాటి రావాలని చెప్పి ప్రయత్నించడం అనేది జరుగుతుంది. కయ్యానికి కాలు దువ్వడం అనేది జరుగుతుంది. లాస్ట్ ఇయర్ అదే జరిగింది. 2017లో డోక్లాం ఇష్యూలో కూడా అదే జరగడం అనేది జరిగింది, రైట్. సో దిస్ పర్టికులర్ లా ఏదైతే ఉంటుంది దీని గురించి తర్వాత మాట్లాడదాం. ఇండియా పాకిస్తాన్ 1963 అగ్రిమెంట్ గురించి. ఈ పర్టికులర్ లా ఏదైతే ఉంటుందో ఇది ఎప్పటి నుంచి ఎన్ఫోర్స్ అవ్వచ్చు, January 1, 2022 నుంచి ఎన్ఫోర్స్ అవ్వచ్చు అని చెప్పి చెప్తున్నారు. సో ఇండియా ఏం చెప్తుంది అంటే చైనా అనేటటువంటిది కొత్త ల్యాండ్ బౌండరీ లాని ఉపయోగించుకోకూడదు. దేనికి, ఎనీ యాక్షన్స్ దట్ ఆల్టర్ సిచ్యుయేషన్స్ ఎట్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. వాస్తవాధీన రేఖ దగ్గర స్టేటస్ కో మెయింటైన్ చేయాలి. ఇప్పటి వరకు ఎలా ఉన్నారో అలాగే బుద్ధిగా ఉండాలి. మీ వాళ్ళు మా వైపు రావడం కానీ మా వాళ్ళు మీ వైపు రావడం కానీ చేయకూడదు. మీ వాళ్ళు మా వైపు ఒకవేళ వచ్చినప్పుడు, గత సంవత్సరం లాగా వచ్చినప్పుడు దాన్ని మీరు ఫార్మలైజ్ చేయడానికి కానీ జస్టిఫై చేయడానికి కానీ తీసుకొస్తే కొత్త లాస్ మేము ఒప్పుకోము. సో ఈ చట్టం చేయడం అనేది దిస్ ఇస్ ఎన్ యూనిలాటరల్ మూవ్, అంటే మీరు ఒక్కరిగా మూకుమ్మడిగా తీసుకున్నటువంటి నిర్ణయం, మాతో సంప్రదింపులు జరపకుండా తీసుకున్నటువంటి నిర్ణయం, ఇది తగదు అని ఇండియా గట్టిగా చివాట్లు పెట్టడం అనేది జరిగింది చైనాకి. అండ్ దాంతోపాటు ఇండియా ఆల్సో రీఅఫర్మ్ దట్ ఇట్ రిజెక్టెడ్ సీనో పాకిస్తాన్ లేదా చైనా పాకిస్తాన్ 1963 అగ్రిమెంట్. మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. 1962లో ఇండియాకి చైనాకి మధ్య ఒక యుద్ధం జరగడం అనేది జరిగింది. ఈ యుద్ధంలో అప్పటి వరకు చైనా ఇండియా ఫ్రెండ్స్ గా ఉండడం అనేది జరిగింది. బట్ 1962లో చైనా అనేది భారతదేశాన్ని మోసం చేసి ఒక్కసారిగా భారతదేశం మీద అటాక్ చేయడం అనేది జరిగింది. సైనో ఇండియా వార్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఈ వార్లో ఇండియా అనేది ఓడిపోయింది. సో ఈ ఓటమితో బాధపడుతున్నటువంటి భారతదేశం ఏదైతే ఉంటుందో దాని మీద పుండు మీద కారం జల్లాలనే ప్రయత్నంతో మన పాకిస్తాన్ ఏం చేసింది, పాకిస్తాన్ ఆల్రెడీ మన జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆక్రమించుకున్నటువంటి ప్రాంతం, దట్ ఈస్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పి అంటాం, పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని చెప్పి అంటాం. 1948లో జరిగినటువంటి కాశ్మీర్ వార్ తర్వాత కొంత భాగాన్ని, జమ్మూ అండ్ కాశ్మీర్లో కొంత భాగాన్ని ఆక్రమించుకోవడం అనేది జరిగింది పాకిస్తాన్.
దానిలో ఉన్నటువంటి ఒక ప్రాంతం దట్ ఈజ్ షక్స్గమ్ వ్యాలీ ఏదైతే ఉంటుందో దాన్ని పాకిస్తాన్ చైనాకి దారాదత్తం చేసింది, ఫ్రీగా ఇచ్చేసింది. అర్థమైంది ఎందుకు? ఇండియాని గిల్లడానికి, ఇండియాకి పుండు మీద కారం చల్లడానికి. అర్థమైందా? చూసారా పాకిస్తాన్ ఎంత దారుణానికి ఒడిగట్టిందో. సో దాని తర్వాత 1965 ఇండియా పాకిస్తాన్ వార్ ఏదైతే ఉంటుందో దానికి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్, రైట్. సో వెంటనే ఏం చెప్పింది అంటే ఆ ఆ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో షక్స్గమ్ వ్యాలీని చైనాకి అప్పగించినటువంటి చైనా పాకిస్తాన్ 1963 అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మేము ఎంత మాత్రం ఒప్పుకోమని చెప్పి ఇండియా చెప్పడం అనేది జరిగింది. మేము మరొకసారి చెప్తున్నాం, దాన్ని ఒప్పుకోమని చెప్పి చెప్పడం అనేది జరిగింది. సో చైనా అనేది యూనిలాటరల్ గా నిర్ణయం తీసుకోవడం అనేది చాలా తప్పు, ఇలా చట్టం చేయడం అనేది తప్పు. ఇన్ ఆర్డర్ టు ఫార్మలైజ్ పిఎల్ఏస్ మూవ్స్ అట్ ఎల్ఏసి అని చెప్పడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఈ ఆర్టికల్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామా? జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియా సీక్స్ వ్యాక్సిన్ లోన్స్ ఫ్రమ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండ్ జిఎస్ పేపర్ 3లో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది, రైట్. చాలా చాలా ఇంపార్టెంట్. హెల్త్ లో మాట్లాడుకుంటాం అండ్ డెవలప్మెంట్ లో కూడా, సస్టైనబుల్ డెవలప్మెంట్ లో కూడా మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 1 నుంచి నేను సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్ గా ఈ ఆర్టికల్ అర్థమైపోతుంది. ఫస్ట్ ఈ ఆర్టికల్ మీరు అర్థం చేసుకోవాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలి. మొదట ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే ఏంటో మీకు తెలియాలి. తర్వాత ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అంటే ఏంటో మీకు తెలియాలి. ఈ రెండింటిని తెలుసుకున్న తర్వాత మనం న్యూస్ లోకి వెళ్దాం. వినండి జాగ్రత్తగా. So first, let us understand some facts about Asian Development Bank. చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈజ్ ఎ రీజనల్ డెవలప్మెంట్ బ్యాంక్. ఏ రీజియన్ కి డెవలప్ చేయాలని ఏర్పాటు చేసినటువంటి బ్యాంక్ అండి? ఏషియన్ రీజియన్ ఏదైతే ఉంటుందో ఏషియాని డెవలప్ చేయాలని చెప్పి తీసుకొచ్చినటువంటి ఒక బ్యాంక్. అండ్ ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగిందమ్మా? 19th December 1966. రిలేటివ్లీ ఓల్డర్ మల్టీలేటరల్ బ్యాంక్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లో మొత్తం ఇప్పుడు ఎంతమంది మెంబర్స్ ఉన్నారండి? 68 మెంబర్స్ ఉండడం అనేది జరిగింది. అమాంగ్ ది 68 మెంబర్స్ 49 మెంబర్స్ ఆర్ ఫ్రమ్ ఏషియా, ఏషియన్ కాంటినెంట్ కి చెందినటువంటి వాళ్ళు. అర్థమైందా? అండ్ అకార్డింగ్ టు యాజ్ ఆఫ్ 31st December 2019 చివరి నాటికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క 5 లార్జెస్ట్ స్టేక్ హోల్డర్స్ వాటాదారులు ఎవరు అంటే, ఫస్ట్ వన్ జపాన్, అండ్ సెకండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ఏ, అండ్ దాని తర్వాత చైనా, అండ్ దాని తర్వాత ఇండియా మన ఇండియా, అండ్ దాని తర్వాత ఆస్ట్రేలియా. అండ్ వాట్ ఈస్ దిస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎయిమ్ ఏంటండి? ఇట్ ఎయిమ్స్ టు ప్రమోట్ సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఏషియా. ఏషియాలో సామాజిక ఆర్థిక అభివృద్ధి సాధించడం అనేటటువంటిది దీని తాలూకా లక్ష్యం అండి. దేనిది? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క లక్ష్యం. ఇట్ ఈస్ కమిటెడ్ టు అచీవ్ ప్రాస్పరస్, సమృద్ధిగా సుభిక్షంగా ఉండేటటువంటి ఏషియాని, ఇంక్లూజివ్ సమ్మిళితమైనటువంటి ఏషియాని, అంటే ఆల్ సెక్షన్స్ పార్టిసిపేట్ చేయగలిగేటటువంటి ఏషియాని, ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా, రిజైలెంట్ అంటే మార్పులకు అనుగుణంగా మారేటటువంటి గట్టిదైనటువంటి ఏషియాని, సస్టైనబుల్ ఏషియాని డెవలప్ చేయాలని చెప్పి అనుకుంటుంది. అండ్ ఇట్ ఎయిమ్స్ టు ఎరాడికేట్ పావర్టీ ఆల్సో. ఏషియాలో పేదరికం ఏదైతే ఉంటుందో అది సమూలంగా రూపుమాపడానికి కూడా ఇది ప్రయత్నించడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ పర్టికులర్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందమ్మా? వెరీ ఇంపార్టెంట్, ఇలాంటి క్వశ్చన్స్ మీకు వస్తాయి. హెడ్ క్వార్టర్ ఇన్ మనీలా, ఫిలిప్పీన్స్, right? These are some important facts about Asian Development Bank. Now let us look at some important facts about Asian Infrastructure and Investment Bank. చూడండి, Asian Infrastructure Investment Bank. This particular bank is a multilateral అంటే that involves different countries and వేరు దేశాలు ఇన్వాల్వ్ అయినటువంటి ఒక బ్యాంక్. అండ్ ఇట్ ఈస్ ఏ డెవలప్మెంటల్ బ్యాంక్, అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కి ఫండ్ చేసేటటువంటి, ఫినాన్స్ చేసేటటువంటి బ్యాంక్. ఇట్ హ్యాస్ ఎ మిషన్ టు ఇంప్రూవ్ సోషల్ అండ్ ఎకనామిక్ అవుట్కమ్స్. పీపుల్ యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపరగాలి, అండ్ దాంతోపాటు
పీపుల్ యొక్క సామాజిక పరిస్థితులు కూడా మెరుగుపడాలి. సోషల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో మెరుగుపడాలి. ఏ పీపుల్? ఏషియా అండ్ బియాండ్. నాట్ ఓన్లీ ఏషియా, బియాండ్ ఏషియా కూడా దీని తాలూకు ఆపరేషన్స్ ఇది చేయడం అనేది జరిగింది. సో మొత్తం ఎన్ని మెంబర్స్ ఉన్నాయంటే పార్టీస్ అంటాం, 57 ఫౌండింగ్ మెంబర్స్ ఉండడం అనేది జరిగింది. దిస్ పర్టిక్యులర్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. దే హ్యావ్ ద మెంబర్షిప్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ బ్యాంక్. సో దీని తాలూకా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే బీజింగ్లో ఉంది. చైనా యొక్క క్యాపిటల్ బీజింగ్లో ఉండడం అనేది జరిగింది. దీని తాలూకా ఆపరేషన్స్ ఇది ఎప్పుడు కమెన్స్ చేసింది, ఎప్పుడు మొదలుపెట్టిందంటే జాన్వరి 2016, 2016 జాన్వరిలో ఈ తాలూకా ఇది మొదలవ్వడం అనేది, దీని ఆపరేషన్స్ అనేది మొదలు పెట్టడం అనేది జరిగింది. రైట్. సో ఇట్ ఇన్వెస్ట్ ఇన్ సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. డిఫరెంట్ కంట్రీస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏర్పాటు చేస్తాయో దానిలోను, అండ్ అదర్ ప్రొడక్టివ్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో, పీపుల్ యొక్క బతుకు చిత్రాలను మార్చేటటువంటి ప్రొడక్టివ్ సెక్టార్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇది చేయడం అనేది, ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. రైట్. సో సర్వీసెస్, మార్కెట్స్ దట్ విల్ ఇంపాక్ట్ ద లైవ్స్ ఆఫ్ బిలియన్స్ అండ్ బిల్డ్ ఎ బెటర్ ఫ్యూచర్. సో మానవాళికి ఒక మంచి భవిష్యత్తు నిర్మించగలిగేటటువంటి సెక్టార్స్లో ఇది ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మెంబర్స్ ఎవరైతే ఫౌండింగ్ మెంబర్స్ 57 ఉండడం అనేది జరిగింది. కానీ ప్రెజెంట్ ఇప్పుడు మెంబర్స్ 100+ ఉన్నారండి. మొత్తం 100+ మెంబర్స్ ప్రెజెంట్ ఉండడం అనేది జరిగింది. రైట్. సో G20 మెంబర్స్ ఏవైతే ఉన్నాయో, G20 మెంబర్స్ ఎవరో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయాలి. ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూస్తాను. అర్థమైందా? G20 మెంబర్స్ అందరిలో 14 మెంబర్స్ ఇంక్లూడింగ్ ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యునైటెడ్ కింగ్డమ్ ఇవన్నీ కూడా మనకి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో భాగంగా ఉండడం అనేది జరిగింది. అండ్ చైనా హ్యాస్ ద లార్జెస్ట్ ఓటింగ్ షేర్ అండి. 26.61% చైనాకు ఉండడం అనేది జరిగింది. బికాజ్ చైనా యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ ఈ బ్యాంక్లో. దాని తర్వాత ఇండియాకి హైయెస్ట్ ఓటింగ్ షేర్, దట్ ఈస్ 7.6% ఉండడం అనేది జరిగింది. తర్వాత రష్యాకి 6.01%, తర్వాత జర్మనీ, ఇది చైనా, ఇది ఇండియా, ఇది రష్యా. తర్వాత జర్మనీ అమ్మ 4.2% ఓటింగ్ షేర్ అనేది జర్మనీకి ఉండడం అనేది జరిగింది. రైట్. ద రీజనల్ మెంబర్స్, దట్ ఈస్ ఏషియన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దే హోల్డ్ 75% ఆఫ్ ద టోటల్ ఓటింగ్ పవర్ ఇన్ ద బ్యాంక్. సో బ్యాంక్లో 75% ఆఫ్ ద ఓటింగ్ పవర్స్ అనేవి వీళ్ళకే ఉండడం అనేది జరుగుతుంది. దేర్ వర్ డిఫరెంట్ ఆర్గాన్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ బ్యాంక్ అండి. వాట్ ఆర్ డిఫరెంట్ ఆర్గాన్స్ చూడండి. ఫస్ట్ వన్ ఈజ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్. Second one is board of directors. Third one is international advisory panel. So board of governors ఏదైతే ఉంటుందో it consists of one governor and one alternate governor appointed by each member country. సో గవర్నర్ని, ఆల్టర్నేట్ గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఓటింగ్ ద్వారా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. దే సర్వ్ యాజ్ ద ప్లెజర్ ఆఫ్ ద అపాయింటింగ్ మెంబర్. ఎవరైతే అపాయింట్ చేశారో వాళ్ళు ఎంతకాలం కొనసాగమంటే అంతకాలం ఈ గవర్నర్ అండ్ దాంతోపాటు ఆల్టర్నేటివ్ గవర్నర్ కొనసాగుతారు. సో అది బోర్డ్ ఆఫ్ గవర్నర్స్. అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఏంటి? బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఇచ్చేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వీళ్ళు చేయడం అనేది జరుగుతుంది. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డైరెక్షన్ ఆఫ్ బ్యాంక్స్ జనరల్ ఆపరేషన్స్. సో వీళ్ళే అన్ని పనులు చూసుకోవడం అనేది జరుగుతుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ అడ్వైజరీ ప్యానల్. ఇది ఎందుకు అంటే టు సపోర్ట్ ద ప్రెసిడెంట్ అండ్ సీనియర్ మేనేజ్మెంట్ ఆన్ ద బ్యాంక్ స్ట్రాటజీస్ అండి. సో బ్యాంక్ యొక్క స్ట్రాటజీస్, పాలసీస్, జనరల్ ఆపరేషనల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిలో బ్యాంక్ యొక్క మేనేజ్మెంట్కి హెల్ప్ చేయడానికి దిస్ ఇంటర్నేషనల్ అడ్వైజరీ ప్యానల్ ఏదైతే ఉంటుందో ఇది ఉండడం అనేది జరిగింది. దీస్ ఆర్ 3 ఆర్గాన్స్ ఆఫ్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. సో దిస్ ఇస్ ఎ డెవలప్మెంటల్ బ్యాంక్, దిస్ ఇస్ ఎ మల్టీలాటరల్ బ్యాంక్. ఇట్ ఎయిమ్స్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ అవుట్కమ్స్ ఇన్ ఏషియా అండ్ బియాండ్. సో 2016 నుంచి దీని ఆపరేషన్స్ అనేవి మొదలవ్వడం అనేది జరిగింది అండ్ ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఎట్ బీజింగ్. So these are some important aspects that you need to understand about Asian Infrastructure Investment Bank. Now let us look at the news article. News లోకి ఏమొచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. ఏం లేదు నాన్న, న్యూస్లోకి ఏమొచ్చింది అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇట్ హ్యాస్ అప్లైడ్ లోన్స్. ఇవి కొన్ని లోన్స్కి అప్లై చేయడం అనేది జరిగింది. ఏ బ్యాంకులో లోన్స్కి అప్లై చేసింది? ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి బోత్ ద బ్యాంక్స్. వాట్ ఆర్ దోస్ బ్యాంక్స్? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ విచ్ వాజ్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ మనీలా, ఫిలిప్పీన్స్. And second, Asian Infrastructure Investment Bank which was headquartered at Beijing.
సో ఈ రెండు బ్యాంక్స్కి లోన్స్ అప్లై చేయడం అనేది జరిగింది టు ప్రొక్యూర్ ఆల్మోస్ట్ 667 మిలియన్ డోసెస్ ఆఫ్ కోవిడ్-19 వ్యాక్సిన్స్. సో ఇది మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. నేను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ప్రిలిమ్స్ లెవెల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కవర్ చేయడానికి ఈ ఆర్టికల్ నేను సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందనే నేను అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియా రెస్పెక్ట్స్ అన్క్లాస్ రైట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 మ్యారిటైమ్ సెక్యూరిటీలో మాట్లాడుకుంటాం అండ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఈ ఆర్టికల్ మనకు అర్థం కావాలంటే మీకు ముందు అన్క్లాస్ అంటే ఏంటో అర్థం కావాలి. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ సీస్, అది మీకు అర్థం కావాలి. సో ఏంటి కన్వెన్షన్? కన్వెన్షన్ సింప్లీ మీన్ అగ్రిమెంట్ అని చెప్పి అర్థం, డీల్ అని చెప్పి అర్థం. ఒకసారి డీటెయిల్గా తెలుసుకుందామా అన్క్లాస్ గురించి. తెలుసుకున్న తర్వాత మనం న్యూస్లోకి ఏమొచ్చిందో మాట్లాడదాం. వినండి, ఈజీయే, పెద్ద కష్టమేం కదా, అర్థమైపోతుంది. చూడండి అన్న, అన్క్లాస్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లాస్ ఆఫ్ సీ, చాలా 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 ఇంపార్టెంట్. సో ఇది ఒక కన్వెన్షన్, ఇది ఒక అగ్రిమెంట్. అగ్రిమెంట్ ఎప్పుడు సైన్ అయింది సార్? ఇట్ వాజ్ సైన్డ్ ఇన్ 1982, 1982లో సైన్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ఇట్ బికేమ్ ఎఫెక్టివ్, ఇట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఇన్ ద ఇయర్ 1994, 1994. ఇది 4 జెనీవా కన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో 4 జెనీవా కన్వెన్షన్స్ని రిప్లేస్ చేయడం అనేది జరిగింది. జెనీవా ఎక్కడుందో మీరు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు. అర్థమైందా? 4 జెనీవా కన్వెన్షన్స్ ఎప్పుడు సైన్ అయినవి? ఏప్రిల్ 1958లో సైన్ అయినవి. సో ఈ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిప్లేస్ చేసింది. వాట్ ఆర్ దోస్ కన్వెన్షన్స్? ద ఫస్ట్ కన్వెన్షన్ ఈజ్ కన్సర్న్ ద టెరిటోరియల్ సీ అండ్ కంటిగ్యూస్ జోన్. సో దీని ప్రకారం ది డిమార్కేటెడ్ డిఫరెంట్ జోన్స్ ఆఫ్ సీ అండ్ మ్యారిటైమ్ జోన్స్ విధి చేయడం అనేది జరిగింది. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని చెప్పి అండ్ డిఫరెంట్ జోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిఫరెన్షియేట్ చేయడం అనేది జరిగింది. దిస్ పర్టికులర్ థింగ్ దాన్ని రిప్లేస్ చేయడం అనేది జరిగింది, అన్క్లోజ్ రిప్లేస్ చేయడం అనేది జరిగింది. అండ్ ద కాంటినెంటల్ షెల్ఫ్, జెనీవా కన్వెన్షన్ ఆన్ కాంటినెంటల్ షెల్ఫ్. So what do you mean by continental shelf? It is an edge of the continent that lies under the ocean. సో ఇక్కడ వరకు భూమి ఉందనుకోండి. సో ఇదిగోండి, ఇది ఉంటుందో చూసారా, ఇదిగోండి, ఇది వాటర్ అనుకోండి. సో ఇదంతా మీకు కాంటినెంటల్ షెల్ఫ్ అవ్వడం అనేది జరుగుతుంది. వాటర్ బినీత్ ఉన్నటువంటి ఎడ్జ్ ఆఫ్ ద ఓషన్. సో ఇది మనకి ఏమవ్వడం అనేది జరుగుతుంది? కాంటినెంటల్ షెల్ఫ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ కాంటినెంటల్ షెల్ఫ్ మీద అధికారం ఎవరికి ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పి కూడా చెప్పడం అనేది జరిగింది. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే ద హై సీస్. హై సీస్ మీద అధికారం ఎవరికి ఉండడం అనేది జరుగుతుందని చెప్పి. ఫోర్త్ వన్ ఏంటి అంటే ఫిషింగ్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ లివింగ్ రిసోర్సెస్. సో హై సీస్లో, సముద్ర జలాల్లో లివింగ్ రిసోర్సెస్ని కన్జర్వ్ చేయాలి అండ్ ఫిషింగ్ హక్కులు ఎవరికి ఉంటాయి అనేటటువంటి విషయాన్ని ఈ 4 జెనీవా కన్వెన్షన్స్ అనేవి చెప్తాయి. ఈ 4 జెనీవా కన్వెన్షన్స్ని ఈ పర్టికులర్ అన్క్లాస్ ఏదైతే ఉంటుందో ఇది ఏం చేసింది? రిప్లేస్ చేయడం అనేది జరిగింది. 4 బదులు అన్క్లాస్ సింగిల్గా రావడం అనేది జరిగింది, సింగిల్గా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, రైట్? దిస్ పర్టికులర్ అన్క్లాస్ హ్యాస్ బికమ్ ద ఓన్లీ లీగల్ ఫ్రేమ్వర్క్ for marine and maritime activities. సో ఏ కంట్రీకి ఎంత హక్కులు ఉంటాయి, మెరైన్ అండ్ మ్యారిటైమ్ యాక్టివిటీస్ మీద ఎలాంటి హక్కులు ఉంటాయి అని చెప్పేటటువంటిది ఏంటి అంటే దిస్ అన్క్లాస్ ఏదైతే ఉంటుందో అన్క్లాస్. అర్థమైందా? ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద లాస్ ఆఫ్ ద సీ, లాస్ ఆఫ్ ద సీ అని కూడా అంటారు. అండ్ ఇట్ డివైడ్స్ మ్యారిటైమ్ ఏరియాస్ ఇంటూ 5 మెయిన్ జోన్స్ అండి. ఇది అన్క్లాస్ అనేది 5 జోన్స్గా డివైడ్ చేస్తుంది మ్యారిటైమ్ ఏరియాని. ఫస్ట్ ఏంటంటే ఇంటర్నల్ వాటర్స్. ఇంటర్నల్ వాటర్స్ అంటే మీ అందరికీ తెలుసు, దేశం లోపల ఉండేటటువంటి వాటర్స్, నదులు కానీ లేక్స్ కానీ ఇవన్నీ రావడం అనేది జరుగుతుంది. తర్వాత వచ్చేటటువంటిది ఏంటి అంటే టెరిటోరియల్ సీ. తర్వాత వచ్చేటటువంటిది ఏంటి అంటే కంటిగ్యూస్ జోన్. తర్వాత వచ్చేటటువంటిది ఏంటి అంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. అండ్ తర్వాత ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ దాటిన తర్వాత హై సీస్.
సో ఈ 5 జోన్స్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఐ విల్ మేక్ ఎ సెపరేట్ వీడియోలండి, దీని మీద ఒక సెపరేట్ వీడియో చేస్తాను. హౌ అన్క్లోజ్ డివైడెడ్ ఇంటూ వాట్ ఈజ్ ఇంటర్నల్ వాటర్స్, వాట్ విల్ బి కన్సిడర్డ్ as ఇంటర్నల్ వాటర్స్, what will be considered as territorial sea, what will be considered contiguous zone, what will be considered as exclusive economic zone, రైట్, వాట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ హై సీస్ అనేటటువంటి దాని మీద నేను ఒక వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో విత్ ఇన్ 1 or 2 daysలో యూ విల్ కెన్ ఎక్స్పెక్ట్ ఎ వీడియో, సెపరేట్ వీడియో ఆన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్. అండ్ దిస్ పర్టికులర్ కన్వెన్షన్ ఏదైతే ఉంటుందో, అన్క్లోజ్ ఏదైతే ఉంటుందో, ఇట్ హ్యాస్ క్రియేటెడ్ 3 న్యూ ఇన్స్టిట్యూషన్స్ అండి. 3 కొత్త ఇన్స్టిట్యూషన్స్ని వీళ్ళు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఫస్ట్ది ఏంటి అంటే ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్. ట్రైబ్యునల్ మీన్స్ ఇట్ ఈస్ ఎ క్వాసీ జ్యుడిషియల్ బాడీ ఫర్ లా ఆఫ్ ద సీ. ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సాల్వ్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక జ్యుడిషియల్ బాడీ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సెకండ్ది ఏంటంటే ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ. సో డిఫరెంట్ కంట్రీస్ సీబెడ్ని ఎలా మేనేజ్ చేస్తున్నాయి, మెయింటైన్ చేస్తున్నాయి మానిటర్ చేసేటటువంటి అథారిటీ. థర్డ్ వన్ ఏంటంటే కమిషన్ ఆన్ ద లిమిట్స్ ఆఫ్ ద కాంటినెంటల్ షెల్ఫ్. కాంటినెంటల్ షెల్ఫ్ ఎంతవరకు నిర్ణయించబడాలి, వాట్ ఈస్ ద లిమిట్ ఆఫ్ కాంటినెంటల్ షెల్ఫ్. అర్థమైంది. ఇప్పుడు సపోజ్ ఒక దేశం తాలూకా ఒడ్డు అనేది ఇలా ఉందని అనుకోండి, సో ఇది వాటర్ అనుకోండి, ఈ కాంటినెంటల్ షెల్ఫ్ ఎంతవరకు పొడిగించవచ్చు, ఈ కింద కూడా ఇది ఉంటుంది కదా మనకి, ఈ కింద కూడా ల్యాండ్ ఏరియా అనేది ఉంటుంది కదా, బేస్ ఏరియా అనేది ఉంటుంది కదా, సో ఎంతవరకు మనం కాంటినెంటల్ షెల్ఫ్ పొడిగించవచ్చు. సో ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పేటటువంటిది, వాటిని నిర్ణయించేటటువంటిది ద కమిషన్ ఆన్ ద లిమిట్స్ ఆఫ్ ద కాంటినెంటల్ షెల్ఫ్. ఈ 3 ఇన్స్టిట్యూషన్స్ కూడా ఏర్పాటు చేశారు. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి, వీలైతే నోట్ మేకింగ్ అనేది ఎక్కడప్పటికప్పుడు చేసుకోండి. అర్థమైందా, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అన్క్లోజ్. మరి ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో చెప్దాం, జాగ్రత్తగా వినండి. సో ఏం లేదన్న, మన తాలూకు డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పారు అంటే, ఇండియా ఈజ్ కమిటెడ్ టు రెస్పెక్టింగ్ ద రైట్స్ ఆఫ్ ఆల్ నేషన్స్ యాజ్ లైట్ డౌన్ ఇన్ ద యునైటెడ్ నేషన్స్ ఆన్ ద లా ఆఫ్ సీస్. మేము అన్క్లోజ్ ఏదైతే ఉంటుందో యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ వేరు వేరు దేశాలకు ఇచ్చినటువంటి మ్యారిటైమ్ రైట్స్ ఏవైతే ఉంటాయి, మెరైన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో మేము పూర్తి స్థాయిలో వాటిని గౌరవిస్తున్నాము. అర్థమైందా. ఇండియా ఈజ్ డిటర్మైన్ టు ప్రొటెక్ట్ ఇట్స్ లెజిటిమేట్ మ్యారిటైమ్ రైట్స్ అండ్ ఇంట్రెస్ట్. ఇండియాకి తన మ్యారిటైమ్ రైట్స్, తన తాలూకా హక్కులు ఏవైతే ఉంటాయో, సముద్ర జలాల మీద తన తాలూకా హక్కులు ఏవైతే ఉన్నాయో అవి కాపాడుకుంటూ ఇండియా యొక్క ఇంట్రెస్ట్ని ఇండియా కాపాడుకుంటుంది. దాంతో పాటుగానే అన్క్లోజ్ ఏదైతే ఉంటుందో, అన్క్లోజ్ ఇది చేసినటువంటి, ఇచ్చినటువంటి, ఫ్రేమ్ చేసినటువంటి ఈ చట్టాలు, లీగల్ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మేము గౌరవిస్తామనే విధంగా చెప్పడం అనేది జరిగింది. వీఆర్ ఫుల్లీ డిటర్మైన్ టు ప్రొటెక్ట్ ద లెజిటిమేట్ రైట్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ అవర్ కంట్రీ ఇన్ రిలేషన్ టు అవర్ టెరిటోరియల్ వాటర్స్ అండ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్. టెరిటోరియల్ వాటర్స్, ఇంటర్నల్ వాటర్స్, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ మనవి. అండ్ దాంతోపాటు రూల్స్ బేస్డ్ మ్యారిటైమ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా ఇండో పసిఫిక్ లో రూల్స్ బేస్డ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో దాన్ని మెయింటైన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము అన్ని దేశాల తాలూకా హక్కుల్ని మేము గౌరవిస్తాము అని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం అనేది జరిగింది. సో రీసెంట్ గా మనకి ఇండియా పసిఫిక్ హ్యాస్ బికమ్ ద సెంటర్. యూకే ఇతను ఎవరైతే ఉన్నారో, కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పడం అనేది జరిగిందంటే, ఇండో పసిఫిక్ రీజియన్ హ్యాస్ బికమ్ ద సెంటర్ ఆఫ్ ద వరల్డ్ పాలిటిక్స్ అని చెప్పడం అనేది జరిగింది. సో ఇండో పసిఫిక్ రీజియన్ లో ఎటువంటి ఛాలెంజెస్, కొత్త ఛాలెంజెస్ ఏమైనా వచ్చినా వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. అండ్ దాంతోపాటు ఇండో పసిఫిక్ రీజియన్ ని ఓపెన్, ఫ్రీ, ఇంక్లూజివ్ గా తీర్చిదిద్దడానికి కూడా మేము సిద్ధంగా ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పి ఈయన చెప్పడం అనేది జరిగింది. తద్వారా మేము అన్క్లోజ్ రైట్స్ ని కూడా మేము కాపాడతాం, వేరు కంట్రీస్ యొక్క హక్కుల్ని కూడా మేము గౌరవిస్తాము అని చెప్పడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. వెరీ ఈజీ ఆర్టికల్. సో అన్క్లోజ్ అనేది మీకు ప్రిలిమ్స్ లో చాలా ఇంపార్టెంట్. సో అందుకు ఈ ఆర్టికల్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా నాన్న, రైట్. నాకు మీరు రీసెర్చ్ చేసి ఒక విషయం చెప్పండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ అన్క్లోజ్ లో మెంబరా కాదా, ఇండియా ఈ అన్క్లోజ్ లో మెంబరా కాదా, ఈ రెండింటిని మీరు చెప్పండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సైన్ చేసిందా లేదా, ఇండియా సైన్ చేసి రాటిఫై చేసిందా లేదా అన్క్లోజ్ తాలూకు అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని తెలుసుకోండి. రైట్, తెలుసుకొని కామెంట్ బాక్స్లో చెప్పండి ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. రైట్, నెక్స్ట్ ఆర్టికల్ విందాం. చూడండి. రైట్, చూడండి అన్న, ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్వీడన్ సెట్ టు లాంచ్ టైమ్ ఫర్ ఇండియా డ్రైవ్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ యువర్ ప్రిలిమ్స్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఏదైనా కొత్త కంట్రీ, మీకు తెలియని కంట్రీ ఒకవేళ వస్తే, ఒకవేళ మీకు ఇదైతే వెంటనే మీరు మ్యాప్ ఓపెన్ చేసి చూడాలి. స్వీడన్ ఎక్కడ ఉందో చూడండి. స్వీడన్ ఈజ్ ఎ యూరోపియన్ కంట్రీ అండ్ ఇట్ ఈస్ ఎ మెంబర్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ ఆల్సో. యూరోపియన్ యూనియన్ మెంబర్ అయినటువంటి స్వీడన్ ఈజ్ ఎ నార్డిక్ కంట్రీ అంటాం. సో మొత్తం నార్డిక్ కంట్రీస్ ఎన్ని అంటే 5 కంట్రీస్. ఆ 5 కంట్రీస్ ఏంటో నా కామెంట్ బాక్స్ లో తెలియజేయాలి. ఎంతవరకు కరెక్ట్ గా చెప్తారో చూద్దాం. రైట్, ఆ నార్డిక్ కంట్రీస్ ఏంటో నా కామెంట్ బాక్స్ లో తెలియజేయాలి.
సో ఇండియా అనేది రీసెంట్గా నార్డిక్ కంట్రీస్ వైపు కూడా చూడడం అనేది జరిగింది. బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో, నరేంద్ర మోడీ గారు విదేశీ పర్యటనలు ఎప్పుడైతే మొదలుపెట్టారో 2014 తర్వాత, సో ఈవెన్ నార్డిక్ కంట్రీస్తో కూడా బెటర్ రిలేషన్స్ అనేవి మెరుగుపడడం అనేది జరిగింది. సో స్వీడన్ అనేది ఇండియాకి అండ్ దాంతోపాటు స్వీడన్ మధ్య ట్రేడ్ ఏదైతే ఉంటుందో అది డెవలప్ చేయడానికి ఒక డ్రైవ్ అనేది మొదలు పెట్టాలని చెప్పి అనుకుంటుందంట. ఆ డ్రైవ్ ఏంటి అంటే టైమ్ ఫర్ ఇండియా డ్రైవ్, రైట్? సో దిస్ పర్టికులర్ ఎన్వాయ్ ఎవరైతే ఉన్నారో స్వీడన్ అంబాసిడర్ టు స్వీడన్ అంబాసిడర్ టు ఇండియా, ఆయన ఏం చెప్పారు అంటే స్వీడన్ డజంట్ రిక్వైర్ ఎనీ వ్యాక్సినేషన్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ట్రావెలర్స్. ఏ ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ నుంచి వ్యాక్సిన్ మా దేశానికి రావాలంటే వ్యాక్సినేషన్ వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. బట్ కోవిడ్ టెస్ట్ అనేది రాగానే ఆన్ అరైవల్ కోవిడ్ టెస్ట్ అనేది చేసుకుంటే సరిపోతుంది అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఈయన ఏం చెప్పారు అంటే ఒక ప్రమోషన్ ఈవెంట్ అనేది, ట్రేడ్ ప్రమోషన్ ఈవెంట్ డ్రైవ్ అనేది మేము స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. దాని పేరు ఏంటంటే టైమ్ ఫర్ ఇండియా. ఎందుకు అంటే టు బూస్ట్ బైలేటరల్ ట్రేడ్ అని చెప్పి ఈయన చెప్పడం అనేది జరిగిందండి, రైట్? సో అది మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. సో వ్యాక్సినేషన్ అవసరం లేదు, ఆన్ అరైవల్ ఇది ఉంటే సరిపోతుంది, టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. బట్ కోవిడ్-19 ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఇండియా విధించడం వల్ల మనకి స్వీడన్ నుంచి చాలా మంది ఎవరు టూరిస్ట్ అనే వాళ్ళు ఇండియాకి రావడం అనేది జరగట్లేదు. తక్కువ మంది టూరిస్ట్ వస్తున్నారు, ఫ్యూర్ ట్రావెల్స్ వస్తున్నారు అని కూడా ఈయన చెప్పడం అనేది జరిగింది, రైట్? సో ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా మేము ప్రయత్నిస్తున్నాము. స్వీడన్ ఇన్వెస్టర్స్ ఇండియన్ ఇన్వెస్టర్స్ స్వీడన్లో ఉండేటటువంటి విధంగా, సో రెండు కంట్రీస్ మధ్య రిలేషన్స్ అనేవి బెటర్ చేయడానికి కూడా మేము ప్రయత్నిస్తున్నాం అనేటటువంటి విధంగా ఈయన చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఎందుకు నేను సెలెక్ట్ చేసుకున్నానంటే దిస్ టైమ్ ఫర్ ఇండియా డ్రైవ్ కొత్తగా లాంచ్ చేస్తున్నారు, ఫ్యూచర్లో లాంచ్ చేస్తున్నారు అన్నారు కదా. ఇట్ వాజ్ లాంచ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ అని మీకు అడగొచ్చు. ద కంట్రీ ఈజ్ స్వీడన్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నాకు మీరు ఏం చేస్తారు, నార్డిక్ కంట్రీస్ ఏంటో కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు. ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. అండ్ స్వీడన్ షేర్స్ బార్డర్ విత్ బాల్టిక్ సీ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు బాల్టిక్ సీ కనిపిస్తుందని అనుకుంటున్నాను, రైట్? స్వీడన్ క్యాపిటల్ స్టాక్ హోమ్. సో ఫైన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చైనాస్ హైపర్సోనిక్ టెస్ట్ క్లోజ్ టు స్పుత్నిక్ మూవ్మెంట్, యుఎస్ జనరల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 హిస్టరీ అండ్ దాంతోపాటు జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. యుఎస్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ యొక్క టాప్ జనరల్, సింపుల్గా పెంటగాన్ అని పిలుస్తారు యుఎస్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ని, బికాస్ ద ఆఫీస్ విల్ బీ ఇన్ ద పెంటగాన్ షేప్, రైట్? సో ఆయన ఏం చెప్పడం అనేది జరిగిందంటే చైనా రీసెంట్గా టెస్ట్ ఫైర్ చేసినటువంటి దిస్ న్యూక్లియర్ క్యాపబుల్ మిసైల్ ఏదైతే ఉంటుందో హైపర్సోనిక్ మిసైల్. హైపర్సోనిక్ అంటే ఏంటండి అంటే స్పీడ్ ఆఫ్ ద సౌండ్ కంటే ఎక్కువ స్పీడ్తో నడిచేటటువంటి మిసైల్, ట్రావెల్ అయ్యేటటువంటి మిసైల్. స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ఎంతో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయాలి, అర్థమైందా? రైట్. అండ్ హైపర్సోనిక్ మిసైల్స్ని ఒక నెంబర్తో, స్పీడ్ ఆఫ్ ద హైపర్సోనిక్ మిసైల్స్ని ఒక నెంబర్తో ఇది చేయడం అనేది జరుగుతుంది, సింబలైజ్ చేస్తారు. ఆ నెంబర్ ఏంటో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయాలి. మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంతవరకు అవగాహన ఉందో చూద్దాం. తెలియకపోతే మీరు ఏం చేస్తారు, కామెంట్ పెట్టడం మానేయొద్దు. మీరు ఓపెన్ చేసి సెర్చ్ చేసి తెలుసుకొని కామెంట్ పెడితే మీ మైండ్లో గుర్తుంటుంది, నన్ను నమ్మండి, అర్థమైందా? సో న్యూక్లియర్ క్యాపబుల్ మిసైల్ అంటే ఏంటి, న్యూక్లియర్ వెపన్స్ని మోసుకెళ్ళేటటువంటి మిసైల్. దిస్ ఈజ్ అన్ హైపర్సోనిక్ మిసైల్. హైపర్సోనిక్ మిసైల్ అంటే ఏం చెప్పుకున్నాం, స్పీడ్ ఆఫ్ ద సౌండ్ కంటే ఎక్కువ స్పీడ్తో ట్రావెల్ చేసేటటువంటి మిసైల్. ఈ మిసైల్ రీసెంట్గా చైనా అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది, టెస్ట్ చేయడం అనేది జరిగింది. దిస్ పర్టికులర్ ఈవెంట్ ఏదైతే ఉంటుందో దీన్ని ఈ టాప్ జనరల్ దేంతో పోల్చారు అంటే స్పుత్నిక్ మూమెంట్తో పోల్చడం అనేది జరిగింది. వాట్ ఈస్ దిస్ స్పుత్నిక్ మూమెంట్? స్పుత్నిక్ ఈజ్ ద ఫస్ట్ శాటిలైట్ లాంచ్డ్ బై ఎల్స్ట్వైల్ యుఎస్ఎస్ఆర్. ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్ ఉండేది కదా, సోవియట్ యూనియన్ లాంచ్ చేసినటువంటి మొదటి శాటిలైట్. సోవియట్ యూనియన్ ఎప్పుడైతే స్పేస్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందో అప్పుడు స్పేస్ రేస్ ఏదైతే ఉంటుందో అది మొదలైంది సూపర్ పవర్స్ మధ్య. సో దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సింపుల్గా ఇక్కడ చెప్పేస్తాను, మీకు అర్థమైపోతుంది, చూడండి, రైట్? సో సింపుల్గా బ్యాక్గ్రౌండ్ చూడండి. మనకి 1945లో రెండవ ప్రపంచ యుద్ధం వరల్డ్ వార్ 2 ఏదైతే ఉంటుందో అది ఎండ్ అవ్వడం అనేది జరుగుతుంది. వరల్డ్ వార్ 2 ఎండ్ అయిన తర్వాత అప్ టు ట్రీటీ ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కో సైన్ అవ్వడం అంటే 1951. 1951 వరకు ఒక ట్రాన్సిషన్ పీరియడ్. అన్ని పవర్స్, దేర్ వర్ నో సూపర్ పవర్స్ ఇన్ దిస్ పర్టికులర్ టైప్. 1951 తర్వాత జపాన్ అనేది ఎప్పుడైతే తన ఇంపీరియలిజం కొలాప్స్ అవ్వడం అనేది జరుగుతుందో దిస్ వరల్డ్ వాజ్ పాలరైజ్డ్ బిట్వీన్ 2 సూపర్ పవర్స్. ఒకటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రెండవది క్యాపిటలిస్ట్ బేస్డ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రెండవది కమ్యూనిస్ట్ బేస్డ్ యుఎస్ఎస్ఆర్. సోవియట్ యూనియన్ ఏదైతే ఉంటుందో సోవియట్ యూనియన్. కొన్ని దేశాలు యుఎస్ఏని సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది,
కొన్ని దేశాలు యుఎస్ఎస్ఆర్ ని సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. వార్సా ప్యాక్ట్ సైన్ చేసినటువంటి దేశాలు, నాటో సైన్ చేసినటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో అవి యుఎస్ఏని సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. వీటిని వెస్టర్న్ పవర్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. వార్సా ప్యాక్ట్ ని సైన్ చేసింది, వార్సా ఎక్కడ ఉందో నా కామెంట్ బాక్స్ లో చెప్పండి, మీకు ఎంతవరకు కరెక్ట్ గా చెప్తారో చూద్దాం. వార్సా ప్యాక్ట్ ని సైన్ చేసినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అవి యుఎస్ఎస్ఆర్ వెనక నిల్చోవడం అనేది జరుగుతుంది. సో రెండింటి మధ్య అన్ని రకాలుగా ఒక రకమైనటువంటి కాంపిటీషన్ మొదలవుతుంది. దాన్నే మనం ఏమన్నామంటే కోల్డ్ వార్ అన్నాం. కోల్డ్ వార్ ఈజ్ ఎ క్వాజీ వార్ అండి. సో కోల్డ్ వార్ ఈజ్ ఏ క్వాజీ వార్. క్వాజీ అనేటటువంటి పదం మీకు ఎక్కడైనా కనిపించింది అనుకోండి, లుక్ ఎ లైక్ లేకపోతే యాక్ట్ లైక్ అని అర్థం. సో కోల్డ్ వార్ లుక్స్ లైక్ ఏ వార్, అది లుక్స్ లైక్ ఏ వార్, ఒక యుద్ధంలా కనిపిస్తుంది కానీ ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ ఏ వార్. అది నిజంగా యుద్ధమా అంటే కాదు. యుఎస్ఏ అండ్ యుఎస్ఎస్ఆర్ డైరెక్ట్ గా ఎప్పుడు తలపడలేదు, కానీ ఎప్పుడైనా రెండు పార్టీస్ మధ్య గొడవ అయినప్పుడు యుఎస్ఏ ఒక పార్టీకి సపోర్ట్ చేసేది, యుఎస్ఎస్ఆర్ ఒక పార్టీకి సపోర్ట్ చేసేది, అలా కాన్ఫ్లిక్ట్ అనేది షేర్ చేసుకునేది. అర్థమైందా? సింపుల్ గా మనకి నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి గొడవ అయినప్పుడు వీళ్ళు డైరెక్ట్ గా పోటీ పడకపోయినా సౌత్ కొరియాకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సపోర్ట్ చేసింది, నార్త్ కొరియాకి యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉంటుందో సోవియట్ యూనియన్ సపోర్ట్ చేసింది. లేకపోతే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, మనకి వియత్నాం వార్ జరిగినప్పుడు నార్త్ వియత్నాం సౌత్ వియత్నాం, సౌత్ వియత్నాంకి ఎవరు సపోర్ట్ చేశారు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సపోర్ట్ చేసింది. నార్త్ వియత్నాంకి ఎవరు సపోర్ట్ చేశారు? యుఎస్ఎస్ఆర్ అండ్ రష్యా సపోర్ట్ చేయడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కోల్డ్ వార్ అండి. అర్థమైందా? కోల్డ్ వార్ ఇలా జరగడం అనేది జరిగేది. రైట్, కోల్డ్ వార్ టైంలో రెండింటి మధ్య కాంపిటీషన్ ఉండేది. అగ్రికల్చరల్ డామినెన్స్ కోసం, రిసోర్స్ డామినెన్స్ కోసం, టెక్నాలజికల్ డామినెన్స్ కోసం, వీటన్నింటి మీద ఉండేది. సో స్పేస్ సెక్టార్ లో మొదట అడుగుపెట్టినటువంటి ఇదేంటి అంటే, స్పేస్ కి మొదటిసారి శాటిలైట్ పంపించినటువంటి దేశం ఏంటి అంటే సోవియట్ యూనియన్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో సోవియట్ యూనియన్ ఎప్పుడైతే శాటిలైట్ ని ఇది చేసిందో, యుఎస్ఏ కూడా కాంపిటీషన్ గా నిలవడానికి ఏం చేసింది, చాలా ఖర్చు పెట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా స్పేస్ సెక్టార్ లో దిగింది. సో రెండు సూపర్ పవర్స్ మధ్య ఒక రేస్ అనేది నడవడం అనేది జరిగింది. ఈ రేస్ లో పాపం యుఎస్ఎస్ఆర్ వెనకబడడం అనేది జరిగింది. యుఎస్ఏని ఎలా అయినా టేక్ డౌన్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో చాలా ఖర్చు పెట్టడం అనేది జరిగింది, చాలా రిసోర్సెస్ ని వేస్ట్ చేయడం అనేది జరిగింది. బికాస్ ఆఫ్ దిస్ అన్నెసరీ కాంపిటీషన్ బిట్వీన్ ద టూ పవర్స్. ఇస్తారు ద ఏజ్ ఆఫ్ డార్క్నెస్ అంటారు, ద పీరియడ్ ఆఫ్ డార్క్నెస్ అంటారు కోల్డ్ వార్ ని. సో టూ ఎలిఫెంట్స్ అనే ఫైట్ చేసుకుంటే ఇట్ ఈస్ అల్టిమేట్లీ ద గ్రాస్ దట్ సఫర్స్ అంటారు. when two elephants fight, it is ultimately the grass that suffers అంటారు. రెండు పెద్ద సూపర్ పవర్స్ ఫైట్ చేసుకుంటే చిన్న చిన్న దేశాలు చాలా చాలా ఆ టైంలో సఫర్ అవ్వడం అనేది జరిగింది. చాలా క్రైసిస్ లోకి చాలా దేశాలు నెట్టబడ్డం అనేది జరిగింది. సో దట్ ఈస్ ఎ కోల్డ్ వార్. నేను వరల్డ్ హిస్టరీ మీద మళ్ళీ సిరీస్ స్టార్ట్ చేస్తాను, వరల్డ్ హిస్టరీని చెప్తాను. సో ఆల్ యూ నీడ్ టు డూ ఈజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డూ లైక్ అవర్ వీడియోస్ అండి. సో ఎక్కువ మందికి వెళ్ళేలా చూడండి. మనం ఎక్కువ వీడియోస్ మనం చేసే ప్రయత్నం కూడా చేద్దాం. మల్టిపుల్ ఆస్పెక్ట్స్ మీద చాలా వరకు వరల్డ్ హిస్టరీ మీద చేశాను వీడియోస్ ఆల్రెడీ. మనం ఇంకా ఎక్కువ వీడియోస్ చేద్దాం. ఈ వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2, కోల్డ్ వార్, ఈ ముందు నెపోలియన్ బొనాపార్టే గురించి కానీ, లేకపోతే నేను ఫ్రెంచ్ రెవల్యూషన్ వరకు చేశాను, తర్వాత చేయలేదు. అన్నీ చేసే ప్రయత్నం కూడా చేస్తాను. ఓకేనా? ప్లీజ్ డూ హిట్ దట్ లైక్ బటన్ అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎలా ఉందో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో దట్ ఇంత కష్టం, ఇంత ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ మంది స్టూడెంట్స్కి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది, మన ఇన్స్టిట్యూట్ ఎక్కువ మందికి తెలిసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. రైట్, అది నేను చెప్పాలనుకుంటున్నాను. అయితే చూడండి, ఈ ఫస్ట్ యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉంటుందో ఇది లాంచ్ చేసినటువంటి ఇదేంటి అంటే స్పుత్నిక్ అండి. అది లాంచ్ చేసినటువంటి శాటిలైట్ స్పుత్నిక్. స్పుత్నిక్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ మూమెంట్ అని చెప్తారు, వెరీ వెరీ ఎక్స్ట్రావగెంట్ మూమెంట్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే స్పుత్నిక్ లాంచ్ చేసిన తర్వాత సూపర్ పవర్స్ మధ్య స్పేస్ రేస్ అనేది మొదలైంది. సో అలాగే చైనా ఏదైతే ఉందో, చైనా అనేది మిసైల్ అనేది లాంచ్ చేయడంతో ఇక మీద మిసైల్ రేస్ అనేది మొదలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. స్పేస్ రేస్ పర్లా, టెక్నాలజికల్ రేస్ పర్లా, బట్ మిసైల్ రేస్ అనేది మొదలైతే ఏమవుతుంది, వరల్డ్ పీస్, ప్రపంచ శాంతి ఏదైతే ఉంటుందో ప్రపంచ శాంతికి అది భంగం కలిగించేటటువంటి అవకాశం ఉంటుంది. అవునా కదా? రైట్. సో ఆ విధంగా మనకి యుఎస్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఈ పెంటగాన్ స్టాఫ్ జనరల్ ఆయన చెప్పడం అనేది జరిగింది. సో చైనా లాంచ్ చేసినటువంటి ఈ మిసైల్ ఏదైతే ఉంటుందో ఇట్ సర్కిల్డ్ ఆల్ అరౌండ్ ద ఎర్త్, భూమి చుట్టూ తిరగడం అనేది జరిగింది. అట్ లో ఆల్టిట్యూడ్ అండి, చాలా తక్కువ హైట్ లో తిరగడం అనేది జరిగింది. అండ్ వెలాసిటీ ఆఫ్ మోర్ దెన్ 5 times ద స్పీడ్ ఆఫ్ సౌండ్. 5 times ద స్పీడ్ ఆఫ్ సౌండ్. స్పీడ్ హైపర్సోనిక్ అన్నా కదా, సౌండ్ స్పీడ్ కంటే ఎక్కువ. ఎంత ఎక్కువ? 5 times ద స్పీడ్ ఆఫ్ సౌండ్. సో అంత దీంతో తిరగడం అనేది జరిగింది. బట్ ఆల్దో ఇట్ మిస్డ్ టార్గెట్ బై మోర్ దెన్ 30 kilometers. ఆఫ్ కోర్స్ ఇట్ ఇస్ ఎ ఫెయిల్డ్ టెస్ట్ అండి. సో ఈ టార్గెట్ ఏదైతే పెట్టారో దానికి 30 kilometers దూరంగా ఈ మిసైల్ ఏదైతే ఉంటుందో అది అటాక్ చేయడం అనేది జరిగింది. రైట్, దీస్ ఆర్ హైపర్సోనిక్ సిస్టమ్స్ అనేవి విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. బికాజ్ ది ఫ్లై లోవర్ హైట్స్ అండి, తక్కువ హైట్స్ లో అవి ఫ్లై అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ హార్డ్ టు డిటెక్ట్ చేయడం కూడా కష్టం.
రైట్, అండ్ టార్గెట్ని చాలా తొందరగా రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈవెన్ యుఎస్, రష్యా, చైనా, నార్త్ కొరియా ఇవన్నీ హైపర్సోనిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటి టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. దే ఆర్ డెవలపింగ్ దిస్ హైపర్సోనిక్ మిసైల్ టెక్నాలజీ అండ్ దిస్ ఈజ్ ఎ థ్రెట్ టు వరల్డ్ పీస్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ ఈ ఆర్టికల్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్, మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ముల్లపెరియార్ వాటర్ లెవెల్ కెన్ స్టే సేస్ ప్యానల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 జాగ్రఫీలో మనం మాట్లాడుకుంటాం అండ్ జిఎస్ పేపర్ 3 డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ లో కూడా మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ ని నేను ద హిందూలోని ఇంటర్ స్టేట్ రిలేషన్స్ లో కూడా మాట్లాడుకుంటాం, జిఎస్ పేపర్ 2 అమ్మ. ఓకేనా, ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. Right, so before understanding this particular article you need to understand the background. First ముల్లపెరియార్ డ్యామ్ ఇష్యూ ఏదైతే ఉంటుందో దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, బ్యాక్గ్రౌండ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత న్యూస్లోకి ఏమొచ్చిందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. అదేవిధంగా నిన్న కూడా చెప్పాము, నేను అదే ఇక్కడ అటాచ్ చేస్తాను, వినండి జాగ్రత్తగా. రైట్, మరి ముల్లపెరియార్ డ్యామ్. ఈ ముల్లపెరియార్ డ్యామ్ ఇష్యూ అనేది రీసెంట్గా న్యూస్లోకి ఒక 1 వీక్ నుంచి 2 వీక్స్ నుంచి రావడం అనేది జరుగుతుంది. సో let us try to understand all about this Mullaperiyar Dam and its historical background and why it is in news and the recent developments. Complete గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ముల్లపెరియార్ డ్యామ్ జాగ్రఫికల్ లొకేషన్ చూడండి. ఈ డ్యామ్ అనేది ఏ రివర్ మీద కన్స్ట్రక్ట్ చేయబడింది అంటే పెరియార్ రివర్ అండి. పెరియార్ రివర్ ఈజ్ ఎ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? వెస్ట్ కి ఫ్లో అవ్వడం అనేది జరుగుతుంది. ఈ పెరియార్ రివర్ ఏదైతే ఉంటుందో అది ఎక్కడ ఆరిజినేట్ అవ్వడం అనేది జరిగింది అంటే వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ కేరళ. వెస్టర్న్ ఘాట్స్ కి ఇంకొక పేరు ఏంటండి, సహ్యాద్రీస్ అని కూడా అంటాం. వెస్టర్న్ ఘాట్స్ త్రూ అవుట్ ద వెస్టర్న్ కోస్ట్ కి ప్యారలల్ గా ఉన్నటువంటి మౌంటేనియస్ చైన్ అండి, మౌంటైన్ చైన్. సో వెస్టర్న్ ఘాట్స్ ఏ ఏ స్టేట్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుందో నా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి, ఎంతవరకు కరెక్ట్ గా చెప్తారో చూద్దాం. సో ఈ వెస్టర్న్ ఘాట్స్ లో ఇది మొదలవ్వడం అనేది జరుగుతుంది అండ్ ఇట్ ఫ్లోస్ ఆల్ అక్రాస్ ద స్టేట్. మొత్తం కేరళ స్టేట్ అంతా ఫ్లో అయ్యి చివరికి అరేబియన్ సీ ఏదైతే ఉంటుందో దానిలోకి ఇది డ్రైన్ అవ్వడం అనేది జరుగుతుంది, దానిలో కలవడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ డ్యామ్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద కార్డమమ్ హిల్స్ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్ ఇన్ తెక్కడి అండ్ ఇడుక్కి డిస్ట్రిక్ట్స్ అండ్ 2 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కేరళలో ఇది స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద కార్డమమ్ హిల్స్. మీకు కార్డమమ్ హిల్స్ ఆర్ వెరీ ఫేమస్ హిల్స్ ఇన్ కేరళ అండ్ దే ఆర్ వెరీ నోన్ ఫర్ దేర్ స్పైసెస్ అండి. సో సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఎక్కువగా దొరకడం అనేది జరుగుతుంది. రైట్, సో కార్డమమ్ హిల్స్, కార్డమమ్ అంటే మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను, యాలుక అని చెప్పి అంటారు. రైట్, ఇది ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేయబడింది ముల్లపెరియార్ డ్యామ్ అంటే 1895లో 1895లో డ్యూరింగ్ ద కొలోనియల్ ఎరా, బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు కన్స్ట్రక్ట్ చేయబడింది. సో మీ అందరికీ తెలుసు దీన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారంటే మద్రాస్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. సో బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ద ఎంటైర్ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ వాస్ డివైడెడ్ ఇంటూ బ్రిటిష్ అడ్మినిస్ట్రేట్ టెరిటరీస్ అండ్ దాంతోపాటు ప్రిన్స్లీ స్టేట్స్, మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. రైట్, సో బ్రిటిష్ అడ్మినిస్ట్రేట్ టెరిటరీ ఏంటంటే మద్రాస్. అప్పుడు కేరళ ఏదైతే ఉంటుందో ఇది అది ఎలా ఉండేది అంటే ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ ట్రావెన్కోర్ గా ఉండడం అనేది జరిగింది బ్రిటిష్ వాళ్ళ టైంలో. సో 1895లో ఈ మద్రాస్ వాళ్ళు ఏం చేశారు, ఈ ట్రావెన్కోర్ ప్రిన్స్లీ స్టేట్, మద్రాస్ స్టేట్ ని పరిపాలిస్తున్నటువంటి బ్రిటిష్ వాళ్ళు ట్రావెన్కోర్ అడ్మినిస్ట్రేషన్, ట్రావెన్కోర్ ప్రిన్స్లీ స్టేట్ ఏదైతే ఉంటుందో ఆ రాజులతో మాట్లాడి, సంస్థానంతో మాట్లాడి వాళ్ళకి అగ్రిమెంట్ చేసుకొని ఈ ముల్లపెరియార్ డ్యామ్ ఏదైతే ఉంటుందో అది కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్ బై ప్రెజెంట్ డే తమిళనాడు, దట్ ఈస్ మద్రాస్ స్టేట్. ఎల్స్ వైల్ సో బ్రిటిష్ వాళ్ళు మద్రాస్ స్టేట్ ని పరిపాలించేవాళ్ళు. ద బ్రిటిష్ గవర్నమెంట్ హెడ్ సైన్డ్ ఎ లీజ్ అగ్రిమెంట్ విత్ ద ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ ట్రావెన్కోర్. బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రావెన్కోర్ ప్రిన్స్లీ స్టేట్ తో ఒక లీజ్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో అది సైన్ చేయడం అనేది జరిగింది. సో ట్రావెన్కోర్ ఈజ్ నౌ పార్ట్ ఆఫ్ కేరళ అండి. రైట్, ఈ అగ్రిమెంట్ ప్రకారం ఏం చేశారు అంటే దిస్ పర్టికులర్ డ్యామ్ ఏదైతే ఉంటుందో డ్యామ్ ని మేమే కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఈ డ్యామ్ 999 ఏళ్ల పాటు 999 ఇయర్స్ పాటు మేము పూర్తిగా ఈ డ్యామ్ మీద హక్కులు మాకే ఉంటాయి. ఆల్ రైట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ద స్టేట్ ఆఫ్ మద్రాస్ అని బ్రిటిష్ వాళ్ళు అగ్రిమెంట్ చేసుకోవడం అనేది జరిగింది. సో వాట్ ఈస్ దట్ అగ్రిమెంట్? టు లీజ్ అరౌండ్ 3500 హెక్టార్స్ టు మద్రాస్. మద్రాస్ కి 3500 హెక్టార్లు ట్రావెన్కోర్ సంస్థానం ఏదైతే ఉంటుందో అది అప్పగించాలి. మద్రాస్ అంటే అక్కడ బ్రిటిష్ వాళ్ళకి అప్పగించాలి. అండ్ షుడ్ గ్రాంట్ ఆల్ రైట్స్ ఓవర్ ద రిజర్వాయర్. ఆ రిజర్వాయర్ నిజంగా కేరళ స్టేట్ లో ఉన్నప్పటికీ, ట్రావెన్కోర్ లో ఉన్నప్పటికీ ఆ రిజర్వాయర్ మీద పూర్తి హక్కులు 999 ఏళ్ల పాటు ఎవరికి సంక్రమించడం అనేది జరుగుతుంది? మద్రాస్ స్టేట్, అప్పటి బ్రిటిష్ వాళ్ళు. అంటే ఈ తర్వాత 1947 స్వాతంత్రం ఎప్పుడైతే వచ్చిందో 1976లో స్టేట్స్ యొక్క రీఆర్గనైజేషన్ అయిన తర్వాత కూడా ఇదే ఒప్పందం కొనసాగడం అనేది జరుగుతుంది.
అర్థమైందా? సో ఈ పర్టికులర్ డ్యామ్ అనేది కేరళలో ఉన్నప్పటికీ ఈ పర్టికులర్ డ్యామ్ యొక్క ఆపరేషన్, మెయింటెనెన్స్ అండ్ దాంతోపాటు ఈ పర్టికులర్ డ్యామ్ను చూసుకునేటటువంటి వాళ్ళు ఎవరు, అంటే దాన్ని ఉపయోగించుకునేటటువంటి వాళ్ళు ఎవరు, తమిళనాడు వాళ్ళు. అర్థమైంది, ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఈ పర్టికులర్ ఇదేదైతే ఉంటుందో ఈ పర్టికులర్ మరి లీజ్కి ఇచ్చినందుకు ఎంతో కొంత డబ్బు చెల్లించాలి కదా. బ్రిటిష్ వాళ్ళు ట్రావెన్కోర్ సంస్థానానికి ఎంత డబ్బులు చెల్లించారు అంటే అప్పట్లో నెలకి 40,000 రూపాయలు సంవత్సరానికి 40,000 రూపాయలు చెల్లించడం అనేది జరిగింది. ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ కేరళకి ఎంత చెల్లిస్తుంది అంటే 10 లక్షలు, జస్ట్ 10 lakhs రూపీస్ మాత్రమే చెల్లిస్తుంది ఫర్ యూజింగ్ దిస్ ముల్లపెరియార్ డ్యామ్. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. సో హియర్ యూ కెన్ సీ ద లొకేషన్ ఆఫ్ ముల్లపెరియార్ డ్యామ్. సో ముల్లపెరియార్ డ్యామ్ చూడండి, ఇదిగోండి ఇక్కడ మీకు ఉన్నటువంటిది ముల్లపెరియార్ డ్యామ్. ముల్లపెరియార్ డ్యామ్ యొక్క డౌన్ స్ట్రీమ్ ఏదైతే ఉంటుందో డౌన్ స్ట్రీమ్ లో ఇంకొక డ్యామ్ అనేది ఉంటుంది, దట్ ఈజ్ ఇడుక్కి డ్యామ్ అండి. సో ఈ మధ్యలో డిస్టెన్స్ ఏంటంటే 40 కిలోమీటర్లు. పెరియార్ రివర్ 40 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత సో ఈ ముల్లపెరియార్ డ్యామ్ అని ఎందుకు అంటారు అంటే ఈ ముల్లపెరియార్ డ్యామ్ ఎక్కడ ఉంటుందంటే ఇట్ ఈస్ ఎ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ 2 రివర్స్ అండి. ముల్లయార్ రివర్ అండ్ పెరియార్ రివర్ యొక్క కాన్ఫ్లుయెన్స్ ఏవైతే ఉంటుందో అక్కడ ముల్లపెరియార్ డ్యామ్ ఉంది. ముల్లపెరియార్ డ్యామ్ అక్కడ పెరియార్ రివర్ ఏదైతే ఉంటుందో 40 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత అది ఇడుక్కి డ్యామ్కి చేరుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, ఈ డ్యామ్ నుంచి వాటర్ ఏదైతే ఉంటుందో వాటర్ అనేది తమిళనాడు లాక్కోవడం అనేది జరుగుతుంది అకార్డింగ్ టు ద 1895 ట్రీటీ, అకార్డింగ్ టు ద 1895 అగ్రిమెంట్ అమ్మ. సో తమిళనాడులో ఉన్నటువంటి తేని అండ్ దాంతోపాటు మధురై అండ్ దాంతోపాటు దిండుగల్ అండ్ దాంతోపాటు అదర్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, అదర్ డాట్ ప్రోన్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయి, ఇక్కడ మనకి చాలా కరువు కాటకాలతో అలమటించే, అంటే మన రాయలసీమ ఎలాంటిదో అలాంటి ప్రాంతం తమిళనాడుది. సో వాటికి నీరు అందించేందుకు ఈ తాలూకా పెరియార్ రివర్ ఉపయోగపడుతుంది. పెరియార్ రివర్ కెన్ బి సీన్ యాజ్ అన్ లైఫ్ లైన్ ఫర్ దీస్ డ్రాట్ ప్రోన్ ఏరియాస్ ఇన్ తమిళనాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. అర్థమైందా? సో ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఏంటో చెప్తాను చూడండి. ముల్లపెరియార్ డ్యామ్ ఏదైతే ఉంటుందో దీని తాలూకా కెపాసిటీ ఎంత అంటే 142 ఫీట్, 142 ఫీట్ వరకు వాటర్ అనేది స్టోర్ చేయొచ్చు. బట్ కానీ ముల్లపెరియార్ డ్యామ్ మామూలుగా ఒక డ్యామ్ పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ అనేది జరిగితే, అంటే పర్ఫెక్ట్ గా కన్స్ట్రక్షన్ జరిగితే దాని తాలూకా లైఫ్ 60 to 80 years ఉండడం అనేది జరుగుతుంది. బట్ ఈ ముల్లపెరియార్ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసి ఎన్నాళ్ళు అవుతుంది, 123 సంవత్సరాలు అవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇది ఒక ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి, చాలా ఒక ఓల్డ్ కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ తో దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. జస్ట్ ఇల్లు ఎలా అయితే నిర్మిస్తారో లైమ్ స్టోన్ ఏదైతే ఉంటుందో లైమ్ స్టోన్ అండ్ దాంతోపాటు సమ్ అదర్ బిల్డింగ్ మెటీరియల్ మోటార్ ఏదైతే ఉంటుందో సిమెంటింగ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని వాడి దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. సో దిట్ విల్ నాట్ బి దట్ స్ట్రాంగ్ ఇనఫ్. అండ్ దాంతోపాటు దిస్ ముల్లపెరియార్ డ్యామ్ వాజ్ లొకేటెడ్ ఆన్ సెస్మిక్ జోన్ 3 అండి. సెస్మిక్ యాక్టివిటీ అంటే వేర్ దెర్ ఈజ్ హ్యూజ్ ప్రివలెన్స్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ అని చెప్పి అనుకోవచ్చు. ఎర్త్క్వేక్స్ ఎక్కువగా అక్కర్ అయ్యేటటువంటి అవకాశం ఆ ఏరియాస్ లో ఉంటుంది. సెస్మిక్ జోన్ 3, సెస్మిక్ జోన్స్ 1 to 5 కింద కేటగరైజ్ చేయడం అనేది జరుగుతుంది. మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. 5 అంటే సివియర్ అని చెప్పి అర్థం. హిమాలయన్ స్టేట్స్ సెస్మిక్ జోన్స్ 5 అని చెప్పి చెప్తారు. ఇది సెస్మిక్ జోన్ 3 లో ఉండడం అనేది జరిగింది. ఎర్త్క్వేక్ వస్తే డ్యామ్ అనేది కొలాప్స్ అయిపోతుంది. డ్యామ్ అనేది కొలాప్స్ అయిపోతే ఏమవుతుంది, వాటర్ ఏదైతే ఉంటుందో వాటర్ ఇడుక్కి డ్యామ్కి చేరుకుంటుంది. ఈ వాటర్ ఇడుక్కి డ్యామ్కి చేరుకుంటే ఇడుక్కి డ్యామ్ తట్టుకోలేక ఇడుక్కి డ్యామ్ అనేది ఫెయిల్ అయింది అనుకోండి, కొలాప్స్ అయింది అనుకోండి. సో ఈ పెరియార్ రివర్ ని ఆనుకున్నటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ సిటీ దట్ ఈస్ కొచ్చి ఇన్ కేరళ. కొచ్చి ఇదేదైతే ఉంటుందో సిటీ మొత్తం మునిగిపోవడం అనేది జరుగుతుంది. చాలా వరదలు అనేవి కేరళని అలుముకోవడం అనేది జరుగుతుంది. రైట్, కేరళ ఇప్పటికే విపరీతమైనటువంటి రెయిన్ఫాల్ తో బాధపడుతుంటుంది. ఒకవేళ డ్యామ్ అనేది కొలాప్స్ అయితే, ముల్లపెరియార్ డ్యామ్ అయితే కొలాప్స్ అయితే చాలా ప్రాణ నష్టం, చాలా ఆస్తి నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది. అండ్ ముల్లపెరియార్ డ్యామ్ ఈజ్ ద వెడ్జ్ ఆఫ్ డిస్ట్రక్షన్ అని కూడా మనం అనుకోవచ్చు, బికాస్ ఇట్ ఈస్ వెరీ ఓల్డ్ అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద సెస్మిక్ జోన్ 3. రైట్, సో ఇప్పుడు కేరళ కన్సర్న్ ఏంటి అంటే ఈ ముల్లపెరియార్ డ్యామ్ ఏదైతే ఉంటుందో దీని తాలూకు వాటర్ లెవెల్ తగ్గించాలి. 142 వాటర్ లెవెల్ అనేది మరీ ఎక్స్ట్రీము. సో దాని దాటిని తట్టుకోలేక ఒకవేళ డ్యామ్ ఫెయిల్ అయినా అవ్వచ్చు. సో సపోజ్ 136 to 137 ఫీట్కి తగ్గించాలి అని చెప్పి కేరళ అంటుంది. బట్ అలా వాటర్ లెవెల్ తగ్గిస్తే మాకు ఇక్కడ డ్రాట్ ప్రోన్ ఏరియాస్ లో ఉండేటటువంటి ఇవేవైతే ఉన్నాయి, తేని ఇవేవైతే ఉన్నాయో వాటికి వాటర్ అనేవి అందదు. మీకు అర్థం ఏంటి, ముల్లపెరియార్ డ్యామ్ లో వాటర్ లెవెల్ అనేది తగ్గించాలి అంటే ముల్లపెరియార్ డ్యామ్ నుంచి వాటర్ రిలీజ్ చేయాలని చెప్పి అర్థం, గేట్స్ రిలీజ్ చేయాలని చెప్పి అర్థం, అంతేనా? సో అప్పుడు ఏం జరుగుతుంది, ముల్లపెరియార్ డ్యామ్ లో వాటర్ తగ్గిపోయి తమిళనాడుకి వాటర్ ఉండడం అనేది జరుగుతుంది. తమిళనాడు ఏముంటుంది, లైవ్లీహుడ్ క్రైసిస్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రజల తాలూకా జీవనాధారం పోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ తేని, మధురై, దిండుగల్ ఈ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు చాలా వరకు అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతారు. సో వ్యవసాయ ఆధారిత కుటుంబాలు అనేవి కంప్లీట్ గా ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతుంది వాటర్ అనేది అందకపోతే. సో 142 ఫీటే మేము మెయింటైన్ చేస్తాము అని తమిళనాడు అనడం అనేది జరుగుతుంది.
దిస్ ఈజ్ యాక్చువల్లీ ద రిఫ్ట్ బిట్వీన్ ద టూ స్టేట్స్ అండి. మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందనే అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం ద టైమ్ లైన్ ఆఫ్ దిస్ కాన్ఫ్లిక్ట్ గురించి తెలుసుకుందాం, వినండి. చూడండి అన్న, ఇక్కడ ఇదిగోండి, ఇది ముల్లపెరియార్ డ్యామ్. ముల్లపెరియార్ డ్యామ్ ఒకవేళ రిలీజ్ చేశారనుకోండి గేట్స్, ఒకవేళ డ్యామ్ కొలాప్స్ అయింది అనుకోండి, ఈ 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో 45 మినిట్స్లో వాటర్ అనేది చేరుకుంటుంది. ఫ్లాష్ ఫ్లడ్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో చుట్టుపక్కల ఉండేటటువంటి ఇడుక్కి డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి గ్రామ పంచాయత్ 4 గ్రామ పంచాయత్స్ అండ్ 70,000 పీపుల్ మీద ఎఫెక్ట్ అనేది సివియర్ ఎఫెక్ట్ అనేది పడ్డం అనేది జరుగుతుంది. ఈ హై వెలాసిటీ ఆఫ్ ఫ్లాష్ ఫ్లడ్ వల్ల ఏం జరుగుతుంది, సాయిల్ డిగ్రేడేషన్ అనేది జరుగుతుంది. విపరీతంగా ఈ చెత్త ఏదైతే ఉంటుందో అది కొట్టుకుపోవడం అనేది జరుగుతుందండి, రైట్. సో డ్యామ్ బర్స్ట్ అనేది జరుగుతుంది. ఇట్ విల్ ఆల్సో లీడ్ టు వాటర్ బాంబ్. న్యూక్లియర్ బాంబ్స్ కంటే వాటర్ బాంబ్ చాలా చాలా డేంజరస్. చాలా ప్రాణ నష్టం, చాలా ఆస్తి నష్టం అనేది జరగడం అనేది జరుగుతుంది. వాటర్ బాంబ్ అంటే ఏంటి, సడన్ రిలీజ్ ఆఫ్ ఏ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ వాటర్ అండి. దానివల్ల ఏం జరుగుతుంది, చాలా వరకు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగడం అనేది జరుగుతుంది. అందుకే కేరళ భయపడుతుంది, అర్థమైందా. సో కేరళలో ఉన్నటువంటి డ్యాము, కానీ తమిళనాడు వాళ్ళు దాని రైట్స్ అనేవి వాడుకుంటున్నారు. అక్కడ వస్తున్నటువంటి ప్రాబ్లం, రైట్. బ్రిటిష్ వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఒక కన్ఫ్యూజన్ అని చెప్పుకోవచ్చు. బట్ ఈ కన్ఫ్యూజన్ మనం భరించాలి. బ్రిటిష్ వాళ్ళు వేసినటువంటి రైల్వేస్ని వాడుతున్నాం, బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి లాంగ్వేజ్లో మాట్లాడుకుంటున్నాం, బ్రిటిష్ వాళ్ళ కల్చర్ని ఫాలో అవుతున్నాం. సో అలాగే బ్రిటిష్ వాళ్ళు మన నెత్తి మీద రుద్దినటువంటి కన్ఫ్యూజన్ కూడా మన మీద భరించాల్సినటువంటి అవసరం మన మీద ఉంది, రైట్. నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ పిక్చర్లో చూడండి, దిస్ ఈజ్ ముల్లపెరియార్ డ్యామ్. ముల్లపెరియార్ డ్యామ్ టోటల్ హైట్ ఎంత అంటే 152 ఫీట్ అండి. బట్ కానీ డ్యామ్ ఫుల్ లెవెల్ ఎంత అంటే ఓన్లీ 142 ఫీట్ మాత్రమే, అర్థమైందా. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చెప్తుంది అంటే, దిస్ ముల్లపెరియార్ డ్యామ్ ఈజ్ ఏ హైలీ హజార్డ్ డ్యామ్. ఇది అట్ ద వెడ్జ్ ఆఫ్ కొలాప్స్ అని చెప్పడం అనేది జరిగింది. అండ్ సెస్మిక్ జోన్ 3rd లో ఇది ఉండడం అనేది జరిగింది. అండ్ ఐఐటి రూర్కెలా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎర్త్క్వేక్ ద్వారా ఫ్యూచర్లో ఎర్త్క్వేక్ వచ్చేటువంటి అవకాశం ఉంది, ఎర్త్క్వేక్ ద్వారా ఇది కుప్ప కూలిపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు, అర్థమైందా. సో ఫౌండేషన్ కూడా అంత గట్టిదైనటువంటి ఫౌండేషన్ కాదు. ద మెటీరియల్ యూజ్డ్ చూడండి, సో అన్కోర్స్డ్ మ్యాషనరీ, ఇటుకలు ఏవైతే ఉన్నాయో సామాన్యంగా ఇటుకలు వాడినట్టు ఇక్కడ ఇటుకలు వాడారు. తర్వాత లైమ్ అండ్ సుర్కీ ఫిల్లింగ్. లైమ్ సుర్కీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ మిక్చర్ ఆఫ్ షుగర్ అండ్ కాల్షియం ఆక్సైడ్ అండి, అర్థమైందా. సో అవన్నీ కలిపి సుర్కీగా తయారు చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ సుర్కీ. ఈ మధ్యలో ఉండేటటువంటిది లైమ్ స్టోన్ సుర్కీ, సున్నపురాయి సుర్కీ. అండ్ తర్వాత రబుల్ ఫేసింగ్, ఈ మధ్యలో ఉండేటటువంటిది మళ్ళీ రబుల్ ఫేసింగ్. రబుల్ ఫేసింగ్ అంటే ఏంటంటే దిస్ బిల్డింగ్ మెటీరియల్ యొక్క బ్రిక్స్, వాటిని విరగ్గొట్టి చిన్న చిప్స్ లా చేస్తారు కదా, అది కూడా అంత గట్టిగా ఏమి ఉండదు. ఆర్సీసీ కాపింగ్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ స్టోన్ కోటింగ్ అండి, అర్థమైంది. అది కూడా అంత గట్టిగా ఉండదు. డ్యామ్ గట్టిగా ఉండే అవకాశం లేదు, ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ ఇట్స్ ఏజ్. సుమారు 122 ఇయర్స్ వయసు అనేది ఉన్నటువంటి డ్యామ్ కాబట్టి ఇది అట్ ద వెడ్జ్ ఆఫ్ కొలాప్స్ అన్నట్టు చెప్తున్నారు. ద మెయిన్ ఇష్యూస్ ఏంటి అంటే డ్యామ్ ఈజ్ టూ ఓల్డ్ అండి. డ్యామ్ చాలా చాలా ఓల్డ్. యావరేజ్ గా వెల్ బిల్డ్ డ్యామ్ అనేది 50 to 60 ఇయర్స్ మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది. మాక్సిమం 80 ఇయర్స్ వస్తుంది. బట్ ఇది కట్టి సుమారు 120 ఇయర్స్ దాటిపోతుంది కాబట్టి అది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. అండ్ ఎర్త్క్వేక్స్, దాంతోపాటు అదర్ న్యాచురల్ హజార్డ్స్ కి ఇది ప్రోన్ ఏరియా అని చెప్తున్నారు. సో దానివల్ల ఇది కుప్పకూలిపోయేటువంటి అవకాశం ఉందని కూడా ఇక్కడ మనకి చెప్పడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో ఒకవేళ ఈ డ్యామ్ అనేది కొలాప్స్ అయితే ఇడుక్కి డ్యామ్ కూడా కొలాప్స్ అయిపోతుంది. ఇడుక్కి డ్యామ్ తర్వాత ఉండేటటువంటి డ్యామ్స్ మీద కూడా చాలా చాలా ఇంపాక్ట్ అనేది పడడం అనేది జరుగుతుంది, రైట్. సో కేరళ యొక్క మోస్ట్ పార్ట్ ఆఫ్ ద కేరళ ఈజ్ వెరీ వల్నరబుల్ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ డ్యామ్. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ అండి. నెక్స్ట్ చూడండి. సో ఏం జరిగిందో చూడండి. సిన్స్ 1895 1895 నుంచి నేను ఆల్రెడీ చెప్పాను, తమిళనాడు గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, తమిళనాడు స్టేట్ ఏదైతే ఉంటుందో, ఇట్ హ్యాస్ బిన్ కంట్రోలింగ్ అండ్ మేనేజింగ్ ద డ్యామ్. ఆ డ్యామ్ ని కంట్రోల్ అండ్ మేనేజింగ్ వాళ్ళే చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ముల్లపెరియార్ డ్యామ్ యొక్క వాటర్ ఏదైతే ఉంటుందో వాళ్ళు డైవర్ట్ చేసుకుంటున్నారు. ఎందుకు? ఫర్ ద ఇరిగేషన్ పర్పస్. బికాస్ డ్రాట్ ప్రోన్ ఏరియాస్ అయినటువంటి తేని డిస్ట్రిక్ట్, దిండిగల్ డిస్ట్రిక్ట్, మధురై డిస్ట్రిక్ట్, శివగంగా డిస్ట్రిక్ట్ అండ్ రామనాథపురం ఏదైతే ఉంటుందో ఈ డిస్ట్రిక్ట్స్ లో వాటర్ అనేది ప్రొవైడ్ చేయడానికి, కరువు కాటకాలు అనేవి పారద్రోలడానికి ఈ వాటర్ అనేది ఆ ఈ డిస్ట్రిక్ట్స్ కి లైఫ్ లైన్ గా అది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఏంటి? ముల్లపెరియార్ రివర్ ఏదైతే, పెరియార్ రివర్ ఏదైతే ఉంటుందో, పెరియార్ రివర్ అండ్ ద డ్యామ్ కన్స్ట్రక్టెడ్ ఆన్ పెరియార్ రివర్, దట్ ఈస్ ముల్లపెరియార్ డ్యామ్. సో ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం తమిళనాడు 606.83 బిలియన్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ వాటర్ ని ఇరిగేషన్ కి వాడుతుందండి. అరౌండ్ 70,000 హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో అది ఈ పెరియార్ రివర్ వాటర్ ద్వారా ఇరిగేట్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఆల్సో యూస్ వాటర్ టు ప్రొడ్యూస్ 140 మెగావాట్ పవర్. మొత్తం 140 మెగావాట్స్ ఆఫ్ పవర్ ఏదైతే ఉంటుందో
పవర్ జనరేషన్ కూడా అఫ్ కోర్స్ మనకి ఈ తాలూకా అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో, ఐ మీన్ తమిళనాడు గవర్నమెంట్ అండ్ దాంతో అదే అప్పుడు మద్రాస్ గవర్నమెంట్, దట్ ఈస్ బ్రిటిష్ వాళ్ళకి, అండ్ దాంతోపాటు ట్రావెన్కోర్ ఎవరైతే ఉన్నారో ట్రావెన్కోర్ సంస్థానానికి జరిగినటువంటి దీనిలో ఓన్లీ ఇరిగేషన్ పర్పసెస్ కోసమే వాడతామని చెప్పారు. ఆల్ రైట్స్ రిజర్వ్డ్ ఫర్ ఇరిగేషన్ పర్పసెస్. కానీ ఇక్కడ హైడ్రో ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా వీళ్ళు జనరేట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో అగ్రిమెంట్లో లేకపోయినప్పటికీ తమిళనాడు వాడుతుంది వాటర్ ఏదైతే ఉంటుందో వాటర్. నెక్స్ట్ చూడండి. సో మరి కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఆఫ్ టెన్షన్ అనేది ఎప్పుడు మొదలవ్వడం అనేది జరిగింది? రెండు స్టేట్స్ మధ్య రిలేషన్స్ అనేవి చాలా చక్కగా ఉండడం అనేది జరిగింది. ఎప్పటి వరకు? 1979 వరకు, 1979 వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ 1979లో ఏం జరిగింది అంటే డ్యామ్కి క్రాక్స్ అనేవి రావడం అనేది జరిగింది. డ్యామ్ స్టార్టెడ్ లీకింగ్. సో అప్పుడు కేరళకి భయం మొదలవ్వడం అనేది జరిగింది. డౌట్స్ అండ్ కన్సర్న్స్ అబౌట్ ఇట్ సేఫ్టీ. కేరళ రేజ్డ్ మెనీ డౌట్స్ అండ్ కన్సర్న్స్ అబౌట్ ఇట్ సేఫ్టీ. ఆ డ్యామ్ యొక్క భద్రత గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. అప్పటికే డ్యామ్ 80 ఏళ్ళు పూర్తయింది. సో వెల్ బిల్ట్ డ్యామ్ యొక్క లైఫ్ టైం అనేది అప్పటికే కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది. సో కేరళ అనేది సెంట్రల్ వాటర్ కమిషన్ కంప్లైంట్ చేస్తే సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చేసింది? ముల్లపెరియార్ డ్యామ్ ని విజిట్ చేయడానికి వచ్చింది. అండ్ ఇట్ రికమెండెడ్ లోవరింగ్ మాక్సిమం వాటర్ లెవెల్ టు 41.45 మీటర్స్, అంటే 136 ఫీట్ అండి. సో మనకి ఏం చెప్పుకున్నాం? 142 ఫీట్ కదా మామూలుగా ఎలోడ్, దాని నుంచి 136 ఫీట్ కి తగ్గించండి అని చెప్పి సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది రికమెండ్ చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు అది ఏం రికమెండ్ చేసింది? స్ట్రెంథనింగ్ వర్క్స్ అనేవి చేయండి, డ్యామ్కి రిపేర్స్ అనేవి చేయండి అని చెప్పడం అనేది జరిగింది. సో మరి సెంట్రల్ వాటర్ కమిషన్ ఏదైతే రిపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగిందో, రికమెండేషన్స్ ఇవ్వడం అనేది జరిగిందో దానికి తలొగ్గి తమిళనాడు గవర్నమెంట్ మరి అదే కదా వాడుకుంటుంది. 26 కోట్లు ఖర్చు పెట్టి రిపేర్ వర్క్స్ అనేవి చేయడం అనేది జరిగింది. ఇప్పుడు కేరళ ఒకసారి రిపేర్ వర్క్స్ ని మానిటర్ చేసి ఇన్స్పెక్ట్ చేసి ఏం చెప్పింది అంటే ఈ స్ట్రెంథనింగ్ వర్క్స్ లో చాలా అవకతవకలు జరిగినాయి, మిస్టేక్స్ అనేవి జరిగినాయి. సో తమిళనాడు చేసినటువంటి స్ట్రెంథన్ వర్క్ లో ఇది సరిగ్గా స్ట్రెంథన్ వర్క్ అనేది చేయలేదు, ఇంకా దీని తాలూకా డ్యామ్ యొక్క పరిస్థితిని ఇంకా వర్సన్ చేశారు అని చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు డిఫరెంట్ స్టడీస్ ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క మాట చెప్పడం. సో కొంతమంది వచ్చి ఏం చెప్తున్నారు అంటే ఈ డ్యామ్ అనేది హైడ్రలాజికల్ గా బాగానే ఉంది, హెల్తీగానే ఉందని కొంతమంది చెప్తారు. కొంతమంది ఏం చెప్తారు అంటే ఈ బాబాయ్ ఈ డ్యామ్ అనేది మంచి పొజిషన్ లో లేదు అని కొంతమంది చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ మెటీరియల్ యూజ్డ్. ప్రెజెంట్ డే డ్యామ్స్ కన్స్ట్రక్షన్ లో మోడర్న్ టెక్నాలజీ అండ్ మోడర్న్ బిల్డింగ్ మెటీరియల్స్ వాడుతున్నారు. ఈ ముల్లపెరియార్ డ్యామ్ కన్స్ట్రక్షన్ లో ఏంటి? లైమ్ స్టోన్ ఏదైతే ఉంటుందో సున్నపరాయి అండ్ సుర్కి అనేటటువంటి మెటీరియల్, దట్ ఈస్ బర్న్ట్ బ్రిక్ పౌడర్ ఏదైతే ఉంటుందో కాల్చిన ఇటుకల తాలూకా పౌడర్, షుగర్ అండ్ కాల్షియం ఆక్సైడ్ ఏదైతే ఉంటుందో అవి వాడడం అనేది జరిగింది. సో ఒక ఓల్డ్ బిల్డింగ్ మెటీరియల్ అనేది వాడడం వల్ల ఈ తాలూకా ఇదేదైతే ఉంటుందో ఈ డ్యామ్ యొక్క హెల్త్ అనేది తెలుసుకోవడం కష్టం అవుతుంది అన్నమాట. అర్థమైందా? సో ఎవరు కరెక్ట్ గా చెప్పలేనటువంటి పరిస్థితి. దట్ ఈస్ ద రీజన్ వై దేర్ వాజ్ ఎన్ అంబిక్విటీ, దేర్ వాజ్ ఏ కన్ఫ్యూజన్ అబౌట్ దిస్ ముల్లపెరియార్ డ్యామ్ నాన్న. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. అప్పుడు సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చేసిందంటే 2000 సంవత్సరంలో ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది విత్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ బోత్ స్టేట్స్. బోత్ స్టేట్స్ అంటే ఏంటంటే ఇక్కడ తమిళనాడు అండ్ దాంతోపాటు కేరళ, ఈ రెండు స్టేట్స్ నుంచి సివిల్ సర్వెంట్స్, బ్యూరోక్రాట్స్ తో ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కమిటీ ఏం చెప్పింది అంటే స్ట్రెంథనింగ్ మెజర్స్ అనేవి తీసుకుంటే సరిగ్గా రిపేర్ వర్క్స్ అనేవి చేస్తే వాటర్ లెవెల్ 136 ఫీట్ కాదు 142 ఫీట్ కి పెంచొచ్చు అని చెప్పడం అనేది జరిగింది. ఇట్ విల్ నెవర్ ఎండేంజర్ ద సేఫ్టీ ఆఫ్ ద డ్యామ్. డ్యామ్ యొక్క సేఫ్టీకి ఎటువంటి ప్రాబ్లం లేదు, మీరు సరిగ్గా స్ట్రెంథనింగ్ మెజర్స్ అనేవి చేస్తే వాటర్ లెవెల్ అనేవి పెంచొచ్చు అని చెప్పారు. వాటర్ లెవెల్ పెంచమని ఎవరు కోరుకుంటున్నారు? తమిళనాడు కోరుకుంటుంది. వాటర్ లెవెల్ తగ్గించాలి, ముల్లపెరియార్ డ్యామ్ మీద ఎక్కువ ఇంపాక్ట్ అనేది పడకూడదు అని ఎవరు కోరుకుంటున్నారు? కేరళ కోరుకుంటుంది. బికాస్ కేరళలో there was threat for much loss of life and and దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైట్. 2006లో గవర్నమెంట్ ఆఫ్ కేరళ ఏం చేసింది? దీని తర్వాత ఏం జరిగింది? ఈ కమిటీ ఇచ్చినటువంటి ఒపీనియన్ ఏదైతే ఉంటుందో ఒపీనియన్ సుప్రీంకోర్టు కూడా ఓకే చెప్పింది అనమాట. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డెసిషన్ అంటే 136 ఫీట్ నుంచి 142 ఫీట్ కి పెంచొచ్చు అనేటటువంటి డెసిషన్ ని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది జరిగింది సుప్రీంకోర్టు. అప్పుడే కేసు కోర్టులో ఉంది. 2006లో ఏమైంది? గవర్నమెంట్ ఆఫ్ కేరళ టు సూపర్సీడ్ ద డెసిషన్ ఆఫ్ సుప్రీంకోర్టు డెసిషన్ ఇది చేయడానికి ఒక చట్టం చేసింది. ఏంటి? కేరళ ఇరిగేషన్ అండ్ వాటర్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2006. ఇందులో ఏం చెప్పారు? సో వాటర్ లెవెల్ అనేది ముల్లపెరియార్ డ్యామ్ లో 136 ఫీట్ కంటే పెరగకూడదు అని ఒక చట్టం చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏం యాడ్ చేశారు? ముల్లపెరియార్ డ్యామ్ ని ఇన్ ద స్కెడ్యూల్ ఆఫ్ ఎండేంజర్డ్ డ్యామ్స్. ఎండేంజర్డ్ డ్యామ్ కమిటీ ఏం చెప్పింది? దిస్ డ్యామ్ ఈజ్ నాట్ ఎండేంజర్డ్ అని చెప్పింది. 136 ఫీట్ నుంచి 142 ఫీట్ కి పెంచుకోవచ్చు అని చెప్పింది. కానీ ఇక్కడ మనకి ఇక్కడ కేరళ గవర్నమెంట్ చట్టంలో ఏం చెప్తుంది? ఎండేంజర్డ్ డ్యామ్ గా చెప్పింది. 136 ఫీట్ కంటే పెరగకూడదు అని చెప్పింది.
అండ్ తమిళనాడు గవర్నమెంట్కి వెంటనే కోపం వచ్చి అది సుప్రీం కోర్టుకి వెళ్ళింది. మీరు ఇచ్చినటువంటి తీర్పుకి అండ్ తమిళనాడు ఇంట్రెస్ట్కి ఎగనెస్ట్గా కేరళ అనేటటువంటిది ఒక చట్టం చేసింది, అది ఎలా కుదురుతుంది సార్ అని సుప్రీం కోర్టుకి వెళ్ళింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసింది, సుప్రీంకోర్టు ఒక 5 మెంబర్ ఎంపవర్డ్ కమిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఒకదాన్ని కన్స్టిట్యూట్ చేయడం అనేది, ఒక కమిటీని కన్స్టిట్యూట్ చేయడం అనేది జరిగింది. టు స్టడీ అబౌట్ ఆల్ ద ఇష్యూస్ ఆఫ్ ముల్లపెరియార్ డ్యామ్. ముల్లపెరియార్ జాగ్రఫీ, సెస్మిక్ జోన్స్ ఏంటి, అది ఎంత ఓల్డ్, బిల్డింగ్ మెటీరియల్స్ ఏంటి, ఏది కరెక్ట్ కాదు చెప్పండి అని చెప్పి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి ఏం చెప్పిందంటే 6 నెలల్లో 6 months యూ షుడ్ కమ్ అప్ విత్ యువర్ ఓన్ రిపోర్ట్, యూ షుడ్ కమ్ అప్ విత్ యువర్ రికమెండేషన్స్ అని చెప్పి కమిటీకి దిశానిర్దేశం చేసింది. ఎవరు దిశానిర్దేశం చేశారు, సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టు ఆర్డర్స్ పాస్ చేయడం అనేది జరిగింది. మరి కమిటీ ఏ రికమెండేషన్స్ ఇచ్చిందో చూడండి. ఈ హై ఎంపవర్డ్ కమిటీ చూడండి. ద ఎంపవర్డ్ కమిటీ హెడెడ్ బై ద ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఏఎస్ ఆనంద్ ఇన్ 2012 దే సెడ్, ఆ ఎంపవర్డ్ కమిటీ ఏం చెప్పింది అంటే డ్యామ్ అనేది స్ట్రక్చరల్లీ అండ్ హైడ్రలాజికలీ చాలా సేఫ్ గా ఉంది. 2012లో ఏం చెప్పారు, సో డ్యామ్ అనేది చాలా సేఫ్ గా ఉంది. తమిళనాడు కెన్ రైజ్ ద వాటర్ లెవెల్, తమిళనాడు 136 feet నుంచి 142 feet కి పెంచుకోవచ్చు వాటర్ లెవెల్ ని, అఫ్ కోర్స్ కానీ కొన్ని రిపేర్ వర్క్స్ అనేవి చేయాలి, కొన్ని రిపేర్ వర్క్స్ చేసిన తర్వాత వాళ్ళు పెంచుకోవచ్చు అని చెప్పడం అనేది జరిగింది. సో 2014లో ఈ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ప్రకారం ఒక సూపర్వైజింగ్ కమిటీ అనేది ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. ఎందుకు, రిపేర్ వర్క్స్ సరిగ్గా జరుగుతున్నాయా లేదు. ముందు గుర్తుందా, 1979లో రిపేర్ వర్క్స్ చేయాలి అని చెప్పి సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తే తమిళనాడు 26 కోట్లు పెట్టి రిపేర్ వర్క్స్ చేసిందని చెప్పుకున్నాం. మరి కేరళ ఏం చేసింది, రిపేర్ వర్క్స్ సరిగ్గా జరగలేదు, దానిలో అవకతవకలు జరిగాయని చెప్పి చెప్పింది, అంతేనా. సో అలాంటిది మళ్ళీ రిపీట్ అవ్వకుండా 2014లో ఈసారి రిపేర్ వర్క్స్ చేసినప్పుడు ఒక సూపర్వైజింగ్ కమిటీ ఉంటుంది, ఇట్ విల్ మానిటర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ దీస్ రిపేర్ వర్క్స్ అండి, దీస్ స్ట్రెంథనింగ్ వర్క్స్ అన్నట్టు సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. కానీ చాలా ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయి వాటిని తమిళనాడు గవర్నమెంట్ ఫాలో అవ్వలేదు, సరిగ్గా స్ట్రెంథనింగ్ వర్క్స్, రిపేర్ వర్క్స్ సరిగ్గా చేయలేకపోయింది తమిళనాడు గవర్నమెంట్ అని చాలా క్రిటిసిజం ఓవర్ ద టైమ్ దిస్ తమిళనాడు గవర్నమెంట్కి రావడం అనేది జరిగింది. రైట్, నెక్స్ట్ చూడండి. రీసెంట్ డెవలప్మెంట్స్, మరి ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది, దిస్ అబౌట్ ముల్లపెరియార్ డ్యామ్, చాలా చాలా ఇంపార్టెంట్. యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి రీసెంట్గా లాస్ట్ మంత్ ఒక రిపోర్ట్తో ముందుకు రావడం అనేది జరిగింది. ఆ రిపోర్ట్లో ఏం చెప్పింది, దిస్ ముల్లపెరియార్ డ్యామ్ ఏదైతే ఉంటుందో ఇది ఒక సెస్మికల్లీ యాక్టివ్ ఏరియాలో ఉంది, అంటే ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియా ఏదైతే ఉంటుందో అలాంటి ఏరియాలో ఉండడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఫేసెస్ ద రిస్క్ ఆఫ్ ఫెయిల్యూర్, చాలా పాత డ్యామ్ కూడా కాబట్టి అది ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అని యునైటెడ్ నేషన్స్ ఏదైతే ఉంటుందో చెప్పింది. యునైటెడ్ నేషన్స్ యొక్క రిపోర్ట్కి అప్రమత్తమైనటువంటి సుప్రీంకోర్టు కేరళ గవర్నమెంట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఇట్ హ్యాస్ డైరెక్టెడ్ ద సూపర్వైజరీ కమిటీ టు టేక్ అన్ ఇమీడియట్ అండ్ ఫార్మ్ డెసిషన్ ఆన్ ద మాక్సిమం వాటర్ లెవెల్ దట్ కెన్ బి మెయింటైన్డ్ ఎట్ ముల్లపెరియార్ డ్యామ్. ముల్లపెరియార్ డ్యామ్ లో మాక్సిమం వాటర్ లెవెల్ ఎంత ఉండొచ్చు, 136 feet ఉండొచ్చా, 142 feet ఉండొచ్చా, అర్జెంట్ గా చెప్పండి. అర్థమైందా, కేరళలో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, వర్షాలు అనేవి పెరగడం కూడా జరిగింది. కేరళలో మనం రీసెంట్ గా కూడా మనం హిందూ అనాలిసిస్ లో మాట్లాడుకున్నాం, కేరళలోను ఉత్తరాఖండ్ లోను వర్షాలు పెరిగినాయి. ఎందుకు, కేరళలో బికాజ్ లో ప్రెజర్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా పెరుగుతూ ఉండడం వల్ల, అరేబియన్ సీలో కూడా లో ప్రెజర్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కువగా పెరుగుతుండడం వల్ల, విండ్ డైరెక్షన్ వల్ల, అండ్ క్లైమేట్ చేంజ్ కూడా ఒక కారణం అన్నట్టు మనం చెప్పడం అనేది జరిగింది. కేరళ విపరీతమైనటువంటి వరదలకి రీసెంట్ ఇయర్స్ లో గురవుతుంది. రైట్, సో మరి వర్షాలు పెరుగుతున్నప్పుడు ఒకవేళ ముల్లపెరియార్ డ్యామ్ లెవెల్ అనేది పెరిగి అది కొట్టేసుకుంది అనుకోండి, ఏం జరుగుతుంది, ఇడుక్కి డ్యామ్ మీద కూడా ఆ తాలూకా ప్రభావం పడుతుంది, టోటల్ కేరళ స్టేట్ మీద ఇంపాక్ట్ పడేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు అప్రమత్తం అయిందండి. వెంటనే సూపర్వైజరీ కమిటీకి చెప్పింది మాక్సిమం వాటర్ లెవెల్ డిసైడ్ చేయండి అని. ఎర్లియర్ దిస్ ఇయర్, ఈ సంవత్సరం మొదట్లో సుప్రీంకోర్టు వార్న్ ద తమిళనాడు చీఫ్ సెక్రటరీ అగైన్స్ ద ఫెయిల్యూర్ టు గివ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద రూల్ కర్వ్ ఫర్ డ్యామ్ విచ్ డిసైడ్ ద డిశ్చార్జ్ ఆఫ్ ఎక్సెస్ వాటర్. సో సుప్రీంకోర్టు తమిళనాడు చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒక వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగిందండి. దేని గురించి, తమిళనాడు గవర్నమెంట్ డ్యామ్ యొక్క రూల్ కర్వ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎందుకు ప్రొవైడ్ చేయట్లేదు, రూల్ కర్వ్ ఎందుకు వాడతారంటే డ్యామ్ లో ఎంత లెవెల్ ఆఫ్ వాటర్ ఉండాలి అని చెప్పడానికి దిస్ రూల్ కర్వ్ అనేటటువంటిది వాడడం అనేది జరుగుతుంది. ఇట్ ఇస్ ఎ టెక్నికల్ ఆస్పెక్ట్, అర్థమైందా, అండర్ డ్యామ్స్ కన్స్ట్రక్షన్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు చదివే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రూల్ కర్వ్ గురించి తెలుస్తుంది. ఇట్స్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్, ఇలా 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 ఉండడం అనేది జరుగుతుంది. వాటర్ లెవెల్ని బట్టి వాటర్ డిశ్చార్జ్ని, అంటే గేట్లు ఎప్పుడు ఎత్తాలి, గేట్లు ఎప్పుడు మూసివేయాలని చెప్పి నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఆ డిసిషన్స్ రూల్ కర్వ్ని బట్టే తీసుకుంటారు అనమాట. సో రూల్ కర్వ్ గురించి కూడా తెలుసుకుందాం, వినండి. సో తమిళనాడు గవర్నమెంట్ సరిగ్గా చెప్పట్లేదు, దానివల్ల కేరళకి ప్రమాదం ఉందని చెప్పి మన సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో తమిళనాడు చీఫ్ సెక్రటరీకి వార్నింగ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. దీస్ ఆర్ సమ్ రీసెంట్ డెవలప్మెంట్స్, అందుకే న్యూస్లోకి రావడం అనేది జరిగింది. రైట్, ఒకసారి మనం రూల్ కర్వ్ గురించి తెలుసుకుందాం, వినండి. సో వాట్ ఈస్ దిస్ రూల్ ఆఫ్ కర్వ్ ఆర్ రూల్ కర్వ్ చూడండి.
A rule curve or rule level specifies the storage or empty space to be maintained in a reservoir. రిజర్వాయర్లో ఎంత వాటర్ స్టోర్ అవ్వాలి, ఎంత ఎంటీ స్పేస్ అనేది మెయింటైన్ చేయాలి డ్యూరింగ్ డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ ద ఇయర్. వర్షాకాలంలో ఎంత మెయింటైన్ చేయాలి, దాంతోపాటు ఎండాకాలంలో ఎంత మెయింటైన్ చేయాలి, ఇవన్నీ ఇది తెలియపరచడం అనేది జరుగుతుంది. ఇట్ డిసైడ్ ద ఫ్లక్చుయేటింగ్ స్టోరేజ్ లెవెల్స్ ఇన్ రిజర్వాయర్. రిజర్వాయర్ లో స్టోరేజ్ లెవెల్ అనేది ఎంత ఉండాలి, మనకి అకార్డింగ్ టు ద రెయిన్ ఫాల్, అకార్డింగ్ టు ద ఫ్లో ఆఫ్ ద వాటర్, సో స్టోరేజ్ లెవెల్స్ ఎంత ఉండాలని చెప్పి ఇది నిర్ణయించడం అనేది జరుగుతుంది. రూల్ ఆఫ్ కర్వ్ బట్టి డెసిషన్ తీసుకుంటారు ఇంజనీర్స్. ద గేట్ ఓపెనింగ్ స్కెడ్యూల్ ఆఫ్ డ్యామ్ ఈస్ బేస్డ్ ఆన్ ద రూల్ కర్వ్. చెప్పాను కదా, ఎప్పుడు గేట్లు ఎత్తాలి, ఎప్పుడు గేట్లు మూసివేయాలి అనేటటువంటి విషయం కూడా రూల్ కర్వ్ బేస్ చేసుకుని ఉండడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద కోర్ సేఫ్టీ మెకానిజం ఇన్ ఏ డ్యామ్. డ్యామ్ యొక్క కోర్ సేఫ్టీ మెకానిజంలో ఇది భాగం. డ్యామ్ యొక్క సేఫ్టీని మెయింటైన్ చేయడానికి ఈ రూల్ ఆఫ్ కర్వ్ అనేటటువంటిది, రూల్ కర్వ్ అనేటటువంటి మెకానిజం అనేది వాడడం అనేది జరుగుతుంది ఇంజనీర్స్. రైట్. సో కంప్లీట్ గా ఇష్యూ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో ఇది క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు న్యూస్ లోకి ఏమొచ్చిందో మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. మీకు బ్యాక్గ్రౌండ్ అర్థమైతే న్యూస్ ఈజీగా అర్థమైపోతుంది. మీరు చదువుకున్నా, మీరు ఓన్ గా చదివినా మీకు అర్థమైపోతుంది. ఒకసారి న్యూస్ ఆర్టికల్ విందాం, చూడండి. సో సుప్రీంకోర్టు ఒక సూపర్వైజరీ కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పుకున్నామా. దానికి మన తాలూకా ఇదేదైతే ఉందో, కేరళ ఏదైతే ఉంటుందో, కేరళ లేదు 139 ఫీట్కే తగ్గించేయండి అని చెప్పడం అనేది జరిగింది. సారీ, 137 ఫీట్కి లెవెల్ అనేది తగ్గించండి. అదే మన తాలూకా ఇదేదైతే ఉందో, ఐ మీన్ తమిళనాడు ఏదైతే ఉంటుందో 142 ఫీట్ మెయింటైన్ చేయండి, ఏం పర్లేదు అంటుందని చెప్పుకున్నామా. దిస్ ఇస్ ద కాన్ఫ్లిక్ట్ అని మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నామా. సో ఇప్పుడు ఈ ప్యానల్ ఏదైతే ఉంటుందో, ప్యానల్ సుప్రీంకోర్టు దగ్గరకు వచ్చి ఏం చెప్పింది అంటే, వీఆర్ స్టాండింగ్ బిహైండ్ తమిళనాడు అన్నట్టు చెప్పింది. దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ డిక్రీజింగ్ ద లెవెల్ ఆఫ్ వాటర్ లెవెల్ ఇన్ ముల్లపెరియార్ డ్యామ్ లో వాటర్ లెవెల్ చేంజ్ చేయాల్సినటువంటి అవసరమేం లేదు, 142 ఫీట్ మెయింటైన్ చేయొచ్చు అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. ప్యానల్ ఇంకొకటి ఏం చెప్పింది అంటే, కేరళ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు మా దగ్గర ఏం చెప్పారు అంటే, మేము దానికి ఒప్పుకోము, తగ్గించాలి, ఇట్ ఈస్ ఎ థ్రెట్ టు ద డ్యామ్, అండ్ దాంతోపాటు డౌన్ స్ట్రీమ్ ఉన్నటువంటి ఇడుక్కి డ్యామ్ మీద కూడా అది థ్రెట్ ఉండడం, థ్రెట్ పర్స్పెక్టివ్ అనేది ఉంది అనే విధంగా చెప్పడం అనేది జరిగింది కేరళ అని చెప్పారండి ఎవరు, ప్యానల్. సో సుప్రీంకోర్టుకి చెప్పడం అనేది జరిగింది. ఈవెన్ తమిళనాడు చీఫ్ మినిస్టర్ అయినటువంటి స్టాలిన్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా పినరై విజయన్, మన కేరళ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పినరై విజయన్ కి ఒక లేఖ కూడా రాయడం అనేది జరిగింది, లెటర్. సో ఇట్ ఈస్ పర్మిసిబుల్ లిమిట్ లోనే ఉంది, మీరేం కంగారు పడమాకండి, మేము వీలైనంత వాటర్ ని తీసుకుంటున్నాం. సో ఇడుక్కి డ్యామ్ మీద అయితే ఎటువంటి ప్రభావం ఏం పడదు, మేము ఆల్రెడీ 2000 కంటే ఎక్కువ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ అనేది మేము మా వేగై డ్యామ్ ఏదైతే ఉంటుందో, విచ్ వాజ్ ఇన్ మదురై డిస్ట్రిక్ట్, సో అక్కడికి మేము తీసుకుంటున్నాము, దెర్ ఈజ్ అబ్సల్యూట్లీ నథింగ్ టు వరీ అనే విధంగా స్టాలిన్ గారు పినరై విజయన్ కి లేఖ రాయడం అనేది జరిగింది. రైట్, ఇది మనకి న్యూస్ లోకి రావడం అనేది జరిగిందమ్మా. సో బ్యాక్గ్రౌండ్ అర్థమైతే ఇది తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు, అర్థం చేసుకోవడం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ అండి. ఈరోజు హిందూ అనాలిసిస్ కంప్లీట్ గా ఇన్ డెప్త్ క్లారిటీతో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్. సో యా, ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా నాన్న, మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. మధ్యలో ఒక ఎక్స్ప్లెయిన్ వీడియో కూడా చేద్దాం. సో జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉండండి, మీకు అన్ని కాంప్రహెన్సివ్గా కవర్ చేసే పూర్తి బాధ్యత మాది. బాయ్ అమ్మా.